நன்றிய துதி பாடும் நம் இயேசுவை உள்ளாத்தல் என்று பாடும். நன்றிய துதி பாடும் நம் இயேசுவை உள்ளாத்தல் என்று பாடும். வல்லவர் நல்லவர் போதுமானவர் வார்த்தையில் உண்மை உள்ளவர். வல்லவர் நல்லவர் போதுமானவர் வார்த்தையில் உண்மை உள்ளவர். நன்றிய துதி பாடும் நம் இயேசுவை உள்ளாத்தல் என்று பாடும். நன்றிய துதி பாடும் நம் இயேசுவை உள்ளாத்தல் என்று பாடும். எரிகோ மதிலும் முன்னே வந்தாலும் இயேசு உந்தன் முன்னே செல்கிறார். எரிகோ மதிலும் முன்னே வந்தாலும் இயேசு உந்தன் முன்னே செல்கிறார். கலங்கிடாதே தீகை தீடாதே துதியினால் இருந்து விழும். கலங்கிடாதே தீரையிடாதே துதியினால் இருந்து விழும். நன்றிய துதி பாடும் நம் இயேசுவை உள்ளாத்தல் என்று பாடும். நன்றிய துதி பாடும் நம் இயேசுவை உள்ளாத்தல் என்று பாடும். துர்மார்க்கத்துக்கு ஏதுவான வெறி உள்ளாமல் தெய்வ பயத்தோடு என்றுமே. துர்மார்க்கத்துக்கு ஏதுவான வெறி உள்ளாமல் தெய்வ பயத்தோடு என்றுமே. ஆவியினால் என்றும் நிறைந்து சங்கீத கீர்த்தனம் பாடும். ஆவியினால் என்றும் நிறைந்து சங்கீத கீர்த்தனம் பாடும். நன்றிய துதி பாடும் நம் இயேசுவை உள்ளாத்தல் என்று பாடும். நன்றிய துதி பாடும் நம் இயேசுவை உள்ளாத்தல் என்று பாடும். சரீரம் ஆத்துமா ஆவியினாலும் சோர்ந்து போகும் வேளையிலெல்லாம். சரீரம் ஆத்துமா ஆவியினாலும் சோர்ந்து போகும் வேளையிலெல்லாம். துதி சத்தத்தால் உள்ளம் நிறைந்தால் தூயரின் வேலை கிடைக்கும். துதி சத்தத்தால் உள்ளம் நிறைந்தால் தூயரின் வேலை கிடைக்கும். நன்றிய துதி பாடும் நம் இயேசுவை உள்ளாத்தல் என்று பாடும். நன்றிய துதி பாடும் நம் இயேசுவை உள்ளாத்தல் என்று பாடும். హల్లెలూయా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు తోడుండగా మాకు దిగులుండునా. నీవు తోడుండగా మాకు దిగులుండునా. వెంబడిస్తాను నిన్ను యేసువా. వెంబడిస్తాను నిన్ను యేసువా. వెంబడిస్తాను నిన్ను యేసువా. వెంబడిస్తాను నిన్ను యేసువా. నీ మందిరమై ఉండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు కోరేటి దేవాలయం నా హృదయం వేదా నిశ్చయం. నీవు కోరేటి దేవాలయం నా హృదయం వేగా నిశ్చయం. నీ ప్రత్యక్షత నాకు కలిగించవా. నీ ప్రత్యక్షత నాకు కలిగించవా. నిత్యము నిన్ను స్తుతింతు.
నేనుండగా దేవా తండ్రి యేసయ్యా నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను సుందరం నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను సుందరం అట్టి దేవాలయం నాకు కలిగించవా అట్టి దేవాలయం నాకు కలిగించవా నీ కట్టడలో నన్ను నిలుపుమా 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 నీ మందిరమై నేనుండగా న్యాయం నుండి నడిపించువా నీ మందిరమై నేనుండగా న్యాయం నుండి నడిపించువా అన్న ప్రార్థనలు విన్నావుగా నేనున్నానని అన్నావుగా అన్న ప్రార్థనలు విన్నావుగా నేనున్నానని అన్నావుగా నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన దేవ నాతోటి మాట్లాడవా దేవ నాతోటి మాట్లాడవా దేవ మాతోటి మాట్లాడవా అడుగుతున్నాం ప్రభా దేవ మాతోటి మాట్లాడవా 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 అడుగుతున్నాం తండ్రి మాతోటి మాట్లాడవా నీ మందిరమై నేనుండగా న్యాయం నుండి నడిపించవా నీ మందిరమనదరు శుద్ధించిన న్యాయం నుండి నడిపించవా ఆత్మ సత్యముతో ఆరాధింప ఆత్మదేవుడా నేర్పించుమా ఆత్మ సత్యముతో ఆరాధింప ఆత్మదేవుడా నేర్పించుమా మహిమ చూపించుము నేను దర్శింపను మహిమ చూపించుము నేను దర్శింపను నా నేత్రము వెలిగించుమా నా నేత్రము వెలిగించుమా నా నేత్రము వెలిగించుమా నా నేత్రము వెలిగించుమా ఆత్మనేత్రములు వెలిగించుమా ఆత్మనేత్రములు వెలిగించుమా ఆత్మనేత్రములు వెలిగించుమా ఆత్మనేత్రములు వెలిగించుమా ఆత్మనేత్రములు వెలిగించుమా ఆత్మనేత్రములు వెలిగించుమా నీ మందిరమై నేనుండగా న్యాయం నుండి నడిపించవా నీ మందిరమై నేనుండగా న్యాయం నుండి నడిపించవా నీవు తోడుండగా మాకు దిగులుండునా నీవు తోడుండగా నాకు దిగులుండునా వెంబడిస్తాను నిన్ను యేసువా 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 నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా నీ మందిరమై
యందుండి నడిపించవా నీ మందిరమై నేనుండగా ప్రభువా, మేముండగా ప్రభువా నడిపించుము, నడిపించు ప్రభువా. నీ మందిరమై నేనుండగా నడిపించు ప్రభువా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడు అబ్రహాం ఇస్సాకు యాకోబుల శామనస్తర కాంటి దేవా, ఇది వరకు మాట్లాడిన దేవా, ఇక్కడ ఈరోజు మీరు మీ బూర ఊది మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. సర్వగణతమయమనే కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలోకి వెళ్దాం. इफिसियों की पुस्तक 6वां अध्याय 10वां वचन। తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు మనందరము శక్తివంతులం కావాలా. सबसे पहले खुदा हमसे ये कहता है कि हमको जो है शक्तिशाली बनना శక్తి है। లేకుండా ఉంటారా, శక్తివంతులుగా ఉంటారా? बिना शक्ति के रहना है या शक्ति से भरे रहना బలహీనులుగా है? ఉండాలనుకుంటున్నారా, బలవంతులుగా ఉండాలనుకుంటున్నారా? आप निर्बल रहना चाहते हो या बलवान बनना ఈ चाहते రోజు ఏ हो? పరిస్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు चाहे तुम आज के दिन किसी भी प्रकार की परिस्थिति में हो, దాంట్లో నువ్వు శక్తివంతుడుగా నువ్వు ఉండును గాక. उसमें तुम्हें शक्तिशाली रहना ఆ है। శక్తి ఆరాధనలో దేవుడు నీకు ఇచ్చును గాక. वह शक्ति को क्या प्रभु तुमको నువ్వు आज దేవుని देवे। హల్లెలూయా హల్లెలూయా అంటూ దేవుడు స్తుతిస్తుండగా जब आप हालेलुया हालेलुया कहकर प्रभु की स्तुति करते हो, మరి మిఖాయిలు దూతలు కూడా, जब मिखाइल ఆ स्वर्गदूत సైన్యము కూడా वो सेना भी అక్కడ దేవుని హల్లెలూయా హల్లెలూయా అంటూ స్తుతిస్తా ఉంటాయి. वो खुदा की हालेलुया हालेलुया कहकर स्तुति करते యోహాను हैं। విన్నాడు పరలోక రాజ్యములో यूहन्ना ने सुना है स्वर्ग के ఆ राज्य में ये होता దూతలు हुआ। ఎట్లయితే కొట్లాడతాయో, जैसे वो चाहे स्वर्गदूतों ఆ करते हैं, దూతల సైన్యం ఎట్లయితే యుద్ధం చేస్తుందో, जैसे वो मिखाइल स्वर्गदूत की सेना युद्ध करती అలాంటి है, బలము అలాంటి శక్తి మీకు దేవుడు దయచేయును గాక. वैसा बल व शक्ति खुदा तुमको देवे। హల్లెలూయా. हालेलुया। ఆరాధిస్తూ ఉండగా आराधना करते समय ప్రతి బిడ్డ శక్తివంతులుగా ఉండండి దేవుని సన్నిధిలో. प्रति व्यक्ति जो है प्रभु की शरण में वो शक्ति से भरा దేవుని रहे। శక్తి పొందుకోవాలని ఆశతో రండి. प्रभु की शक्ति को पाने की आशा के साथ ఆశ आओ। శక్తితోని తిరిగి వెళ్ళండి. उसी आशा उसी शक्ति को पाकर तुम వచ్చి जाओ। బాగా వర్షిప్ చేయండి. आकर यहाँ खूब आराधना करो, వాక్యము శ్రద్ధగా విని वचन को बड़े ध्यान से దేవుని सुनकर శక్తితోని తిరిగి వెళ్ళిన ఎడల खुदा की शक्ति के साथ जब तुम जाओगे, నీ ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు విజయం ఇస్తాడు जब तुम्हारी हर एक परिस्थिति में खुदा तुमको जीत दिलाएगा। అంటున్నాడు. తర్వాత ఆయన యందు ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండమంటుండా పొమ్మంటుండా? खुदा क्या कहते हैं कि बलवान रहने को ఒకటి कहते हैं, जाने को శక్తివంతులుగా ఉండాలా, शक्तिशाली रहना है कहते हैं, ఇంకొకటి బలవంతులుగా ఉండుడి. और बलवान बने रहो कहते కొన్ని हैं। సమస్యలు మనం ఎదుర్కొన్నప్పుడు, जब थोड़ी समस्याओं का हम सामना కొన్ని करते हैं ఆలస్యం అవుతున్నప్పుడు या कभी देरी हो रही हो, तो బలవంతులుగా ఉండండి, बलवान बने रहो, బలవంతులుగా ఉండండి. बलवान बने रहो। యెహోవా చేసే కార్యం కొరకు ఎదురు చూడండి. यहोवा के करने वाले నీ कार्यों का ప్రయత్నం इंतजार करो, కొరకు కాదు, अपनी कोशिशों के लिए నువ్వు नहीं। చేసిన ప్రతి ఒక్క ప్రయత్నం కొరకు కాదు. तुम जो करते वो है हर एक कोशिश के लिए नहीं। నువ్వు ఎంత మందితోని మాట్లాడిండొచ్చు, तुमने कितने सारे लोगों से ఎన్నో बात की ప్రయత్నాలు होगी, చేసిండొచ్చు. कितनी कोशिश की నా होगी, ప్రయత్నం అయిపోయింది కదా, अब मेरी कोशिश तो हो गई ना, మరి నేను ఎంత కాలము మరి నాకు జవాబు రావట్లేదని అంటే, इतना समय हो गया मुझको जवाब नहीं मिल रहा कहते हो तो బలవంతులుగా ఉండండి. దేవుని కొరకు వేచి చూసే వాళ్ళు బలవంతులు అని చెప్పి వాక్కు సెలవిస్తున్నది. जो खुदा के लिए जो है इंतजार करते हुए बलवान बने रहते हैं, वो वचन बलवंतुలుగా कहता ఉండండి. है बलवान व्यक्ति को समान बने బలంగా रहो, ఉండండి. बलवंत रहो। ఒక చిన్న సమస్య మిమ్మల్ని కొడితే పడిపోయినట్టు కాదు. एक छोटी सी समस्या आकर तुमको मारे और तुम गिर जाओ, దేవుని ऐसा సన్నిధిలో नहीं। శక్తి పొందుకుంటే బలవంతులుగా నిలబడగలుగుతారు. खुदा की शरण में शक्ति पाओगे तो बलवान बनकर खड़े रहोगे। తర్వాత ఇక్కడ రాస్తున్నాడు 11వ వచనంలో, और लिखते 11वें वचन में, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. అపవాది తంత్రములు ఎన్నో రకరకాలుగా మీద పడుతున్నాయి. शैतान की चालें विभिन्न प्रकार से जो तुम्हारे ऊपर होते हैं, మనుషుల మీద పడుతున్నాయి, जब मनुष्य पर पड़ती है, దాంపత్య జీవితాల మీద పడుతున్నాయి, वैवाहिक जीवनों पर, సంతానం మీద పడుతున్నాయి, संतानों पर, ఆర్థిక పరిస్థితుల మీద పడుతున్నాయి, आर्थिक परिस्थितियों पर जो నీ पड़ रही है, జీవితాలు నీ కుటుంబాల నీ ప్రాంతాల మీద పడుతున్నాయి. तुम्हारे जीवन, तुम्हारे परिवार, तुम्हारे ఈ प्रांतों అపవాది पर తంత్రములు ఎప్పుడు పడతాయో తెలియదు, नहीं जानते कब कौन सी जय ఎలా शैतान की పడతాయో हरकतें తెలియదు. होगी, कैसे होगा नहीं जानते ఉండి हो। ఉండి అసలుకి ఏంటిది ఎలా అయిపోయినా మనకునే పరిస్థితి. रहने का ऐसे कैसे बन गया कि हमारी ये ఆ परिस्थिति, మీద పడేటప్పుడు जब वो तुम्हारे ऊपर आते దేవుడు हैं, అంటున్నాడు, खुदा ये कहता है అపవాది తంత్రములు, कि शैतान की सारी అపవాది चालें, తంత్రములు शैतान की सारी चालें, అంటే ఆ తంత్రాలు అంటే ఏంటి? शैतान की चालें माने నీకు తెలిసినవి కావు, वो तुम जानते नहीं हो, తెలియని రీతిగా నీ మీద పడతా ఉంటాయి. तुम अनजान हो उन बातों से तब ఎందుకు ఇలా होते हो। అయిపోయినామో తెలియదు చాలా మందికి. जय बहुत से लोग नहीं जानते हो कब उन पर आता है। అపవాది తంత్రములు शैतान की चालें ఎందుకు ఎదగట్లేదో తెలియదు.
తెలియదు చాలా మందికి. बहुत से लोग जो नहीं जानते అపవాది हैं తంత్రములు. शैतान की चालें। నువ్వు మొదటిగా శక్తి పొందుకో. तुम सबसे पहले शक्ति पाओ, బలవంతులుగా నిలబడు. बलवान बन के खड़े रहो, బలవంతులుగా నిలబడి बलवान बन के खड़े అపవాది रहकर తంత్రములని ఎదుర్కోమంటున్నాడు शैतान దేవుడు. की चालों का सामना करो, ఈ అపవాది తంత్రములు ఎదుర్కోమంటున్నాడు. शैतान की चालों का सामना करो, అపవాది తంత్రములను ఎదుర్కొను గాక. शैतान की चालों का तुम सामना कर सको। ఎదుర్కోమంటున్నాడు. सामना करने को कहते అప్పుడు हैं, నీకు ఒక కవచాన్ని ఇస్తా అంటున్నాడు तब దేవుడు. कहते हैं, खुदा मैं तुमको एक कवच दूंगा। ఏం ఇస్తా అంటున్నాడు? क्या दूंगा कहते हैं? కవచాన్ని ఇస్తా అంటున్నాడు. एक कवच दूंगा कहते हैं। హల్లెలూయా. हालेलुया। ఈ ఉద్యోగంలో ముందుకెళ్ళడానికి आज के दिन हम जीवन में आगे बढ़ने के కవచాన్ని लिए ఇస్తా అంటున్నాడు. कवच दूंगा ఈ कहता है खुदा। కుటుంబంలో ముందుకెళ్ళడానికి जो आगे बढ़ने के लिए खुदा కవచాన్ని ఇస్తా అంటున్నాడు. कवच दूंगा कहता है। ఎదుర్కొంటూ ముందుకెళ్ళు. सामना करते हुए आगे बढ़ो, శక్తి పొందుకో. शक्ति पाओ, బలవంతులుగా నిలబడు. बलवान बनो ఎదుర్కొంటూ ముందుకెళ్ళు. और सामना करते हुए आगे बढ़ो, దూసుకుంటూ ముందుకెళ్ళు. घुस के आगे నీ चलते యొక్క जाओ। జీవితాలలో నీ యొక్క స్టడీస్ లలో అన్నిట్లో దూసుకుంటూ ముందుకెళ్ళు. अपने जीवन अपनी पढ़ाई में सब बातों में आगे के घुसते నీ चले जाओ, వ్యాపారాల్లో దూసుకుంటూ ముందుకెళ్ళు. अपने व्यापार में घुसते आगे चले जाओ, ఎదుర్కొంటూ ముందుకెళ్ళు. सारी बातों का सामना నువ్వు करते आगे ఎప్పుడైతే बढ़ो। అపవాది తంత్రములు ఎదుర్కొంటున్నావో, शैतान की चालों का जब तुम सामना करते నీకు हो, అర్థం కానివి నువ్వు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నప్పుడు जिन बातों के बारे में समझ नहीं आता, जब उनका सामना करते आगे बढ़ते हो, ఊరికే కాదు, ऐसे ही नहीं, దేవుని సన్నిధిలో శక్తి పొందుకొని खुदा के शरण में शक्ति బలవంతులుగా पाकर నిలబడి, बलवान बन के అంటే खड़े होकर, పాపము లేకుండా నిలబడి माने बिना पाप के खड़े होकर నువ్వు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నప్పుడు तुम जब सामना करते हुए बढ़ते हो, దేవాతి దేవుడు నీకు కవచాన్ని ధరింపజేస్తారంట. प्रभु के प्रभु तुम पर उस कवच को पहनाएंगे। అందుకే వాక్యం సెలవిస్తది కీర్తనలో, इसलिए वचन में लिखा गया भजन संहिता में, గాఢాంధకారపు లోయలను సంచరించినను गहरे अंधकार से भरी हुई तराई से भी ఏ होकर मैं అపాయము जाऊं, నీకు సంభవించదు. कोई हानि तुमको ना ఈ రోజు होगी। ఎలాంటి పరిస్థితిలో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు आज के दिन जिस किसी भी ఏ परिस्थिति में तुम होकर అపాయము जा रहे నీకు हो, సంభవించకుండా ఎందుకుందయ్యా అనంటే तुमको कोई हानि नहीं हो रही है, किस నీకు लिए? దేవుడు ఒక కవచాన్ని తొడిగించి ఉన్నాడంట. खुदा ने तुमको एक कवच पहनाया ఒక है, కవచాన్ని ధరింపజేసి ఉన్నాడంట. खुदा ने तुमको एक कवच पहनाया है। హల్లెలూయా. हालेलुया। ఆ కవచాన్ని ప్రతి ఒక్కరు ఈ రోజు ధరింపజేసుకును గాక. आज के दिन उस कवच का हर एक व्यक्ति धारण ఆ करे, కవచానితోని ముందుకెళ్ళండి. उस कवच के साथ आगे बढ़ो। మరి దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. इसकी एक खासियत है, ఎదుర్కొన్నప్పుడే जब तुम सामना करोगे ना, కవచం ఉంటది. तभी वो कवच रहेगा। నువ్వు అది అయ్యో అమ్మా నేను నిలబడలేను, अयो अम्मा मैं नहीं खड़ा रह ఈ सकता, సమస్యకి నేను నిలబడలేను इस समस्या के आगे मैं टिक नहीं అని सकता, నువ్వు వెనుకకి తిరిగినావు అనుకో, अगर तुम पीछे मुड़ोगे ना, నీ వెనుక భాగానికి కవచం లేదు. तुम्हारे पीछे के भाग में वो कवच దేవుడు नहीं है, కవచాన్ని ఇయ్యలే. खुदा ने उसके लिए कवच नहीं నువ్వు दिया। భయపడి వెనుకకి తిరిగితే, तुम डर कर जब पीछे నువ్వు हटोगे పిరికి तो, ఆత్మతో వెనుకకుంటే तुम जब डरपोक वाली आत्मा के कारण कवचम पीछे हटोगे लेदु। तो कवच नहीं है, కవచము లేదు. कवच नहीं है, దేవుడు కాపాడలేడు నిన్ను. खुदा तुम्हें बचा नहीं నువ్వు सकता। పిరికి ఆత్మతోని, तुम जब डरपोक నువ్వు आत्मा से, నిరాశతోని तुम निराशा के साथ వెనుకలికి తిరిగితే, पीछे मुड़ोगे तो, తప్పుడు నిర్ణయాలతోని गलत निर्णयों के साथ నువ్వు వెనుకలికి తిరిగితే, तुम पीछे मुड़ोगे तो, ఎదుర్కోకుండా बिना सामना किए వెనుకలికి తిరిగితే पीछे मुड़ोगे तो దేవుడు కాపాడలేడమ్మా. खुदा नहीं बचा सकेगा तुम्हें। వాక్యం సెలవిస్తున్నది, वचन में कहा నీ गया है, వెనుకల భాగానికి కవచం లేదు, तुम्हारे शरीर के पिछले भाग के लिए కేవలం नहीं నీ है ముందు कवच, భాగానికే కవచం ఉన్నది. सिर्फ तुम्हारे सामने के भाग के लिए है ఈరోజు कवच। చెప్పండి బిడ్డలారా, మరి जय तो फिर देखें, మీరు ఎదుర్కొని సాగిపోతారా? तुम सामना करते हुए आगे बढ़ते रहोगे పిరికి ఆత్మతోని या डरपोक आत्मा के साथ భయపడి डर कर వెనుకకి తిరుగుతారా? पीछे की ओर मुड़ जाओगे, వెనుకకి తిరుగుతారా? पीछे की ओर हट जाओगे, వెనుకకి తిరుగుతారా? पीछे मुड़ोगे क्या? వెనుకకి తిరిగితే पीछे దేవుని मुड़ोगे కవచము तो దొరకదు, खुदा का कवच नहीं मिलेगा దేవుని तुमको, కాపుదల దొరకదు. खुदा की सुरक्षा नहीं मिलेगी। ముందు ఎదుర్కొంటూ పోతున్నప్పుడే सामना करते जब आगे बढ़ते దేవుని रहोगे तो ही కవచము నీకు ధరింపజేస్తారంట. खुदा का कवच तुमको धारण वो ఒక करवाएंगे। లోయ నీకు కొద్దిసేపడే ఉంటది, वो चाहे थोड़े से देर के लिए ఆ रहेगा, పరిస్థితి కొద్దిసేపే ఉంటది. वो तुम्हारी परिस्थिति थोड़ी देर నువ్వు ही ఒకవేళ रहेगी। కవచాన్ని వేసుకుంటే तुम अगर उस कवच को पहनोगे ना, సక్సెస్ఫుల్ గా ఆ యొక్క ఈ కన్నీరు అనే పరిస్థితిని నువ్వు దాటబోతున్నావు. जो है कामयाबी पूर्वक तुम उस परिस्थिति को पार कर విరిగి నలిగి जाओगे, ఉన్న హృదయ పరిస్థితిని నువ్వు దాటబోతున్నావు. टूटे बिखरे मन वाली परिस्थिति को तुम पार कर जाओगे। సాతాను పెట్టిన ఆ యొక్క తంత్రాలను నువ్వు దాటబోతున్నావు. నువ్వు शैतान ने जो चाले सारी चले ఎప్పుడైతే उससे నువ్వు दूर శక్తి भागोगे। పొందుకొని బలవంతులుగా నిలబడి ఎదుర్కొంటూ పోతున్నప్పుడు जब तुम खुदा की शक्ति को पाकर जो है बलवान बनकर आगे बढ़ते रहोगे सामना करते हुए। చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఎలాంటి కవచాన్ని ఇచ్చిండు దేవుడు? उसके बाद खुदा ने किस तरह का कवच दिया है? కవచం అంటే कवच माने తల నుంచి అరి కాలు వరకు सर से लेकर पैरों तक ఒక సైనికుల కవచము. एक सैनिक का जो कवच ఒక होता है, సైనికుడు ఎట్లయితే కవచాన్ని వేసుకుంటాడు, जैसे एक सैनिक के कवच को ఒక पहनता है, సైనికుడు ఎట్లయితే అన్ని ధరింపజేసుకుంటాడు, जैसे एक सैनिक सब कुछ ఆ धारण करता है, కవచాన్ని దేవుడు ఇస్తున్నాడంట. वो जो है कवच खुदा देता है। మరి మొట్టమొదటి కవచం ఏంటో చూడండి. सबसे पहला क्या है वो कवच? యోహాను సువార్త 8వ అధ్యాయము यूहन्ना की पुस्तक 8वां अध्याय 32వ వచనము. 32वां वचन, ఇది ప్రతి ఒక్కరు ధరింపజేసుకోవాలా. ये इसको हर एक व्यक्ति धारण करना है। ప్రతి ఒక్కరు మీ యొక్క రోజు జీవితంలో प्रत्येक व्यक्ति अपने प्रतिदिन के जीवन में ధరింపజేసుకోండి. इसे धारण कर लेना है।
యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. జాన్ 8 చాప్టర్ 32nd వర్స్. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా మేము అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయును. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తది. सत्य जो है वो तुम्हें स्वतंत्र करता సత్యం है। అనే నడికట్టును మీరు కట్టుకోవాలా. जो है सत्य की जो कमरबंद तुमको बांध लेनी है। ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. जो सत्य की कमरबंद, సత్యం అనే కవచాన్ని, సత్యం అనే నడికట్టును మీరు కట్టుకోవాలా. सत्य की जो है कमरबंद को तुम्हें बांधना है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। సత్యం అనే నడికట్టును మీరు కట్టుకున్నప్పుడు जब सत्य की कमरबंद तुम बांध लोगे, మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే सबसे पहले तुम्हें क्या करना है? అబద్ధాలని झूठ को, వ్యతిరేకించాలా. మీరు झूठ का विरोध करना है। అబద్ధాలకి వ్యతిరేకంగా ఉండాలా. झूठ के विरोध में रहना है నీ तुम्हें। నోటి నుంచి ఒక అబద్ధం వస్తుందంటే तुम्हारे मुंह से एक झूठ निकल ఆ रहा है माने అబద్ధముతో ఎన్ని పొందుకున్నా సరే, उस झूठ के कारण तुम चाहे कितना भी అబద్ధము पाओ, చెప్తే కొన్ని కోట్ల రూపాయల ముందున్నా సరే, उस झूठ के कहने से कई करोड़ों ఆ रुपए सामने हो, అబద్ధాన్ని వ్యతిరేకించాలా నువ్వు. उस झूठ का विरोध तुमको అలాంటి करना है। అబద్ధాలని వ్యతిరేకించాలా. ऐसे झूठ का तुम्हें विरोध करना है। కొందరు थोड़े लोग చిన్న పిల్లలకి छोटे बच्चों को సాధారణంగా साधारण तौर पर అబద్ధాలు చెప్తా ఉంటారు. झूठ कहते हैं చిన్న उनसे। పిల్లలే కదా అని అబద్ధాలు చెప్తా छोटे ఉంటారు. बच्चे ही ना कहकर झूठ कहते हैं उनसे। జాగ్రత్తగా వాళ్ళ జీవితాన్ని అబద్ధాల మీద నువ్వు కడుతున్నావు. सावधान हो जाओ, तुम उनके जीवन को झूठ के सहारे बना చెప్తే रहे हो। వినరన్నా, कहने पर वो नहीं सुनते हैं అయినా ना, సరే అబద్ధాల మీద జీవితాన్ని కట్టుకోకు. फिर भी झूठ की नींव पर जीवन ना అబద్ధాల మీద बनाओगे। నీ పిల్లల జీవితాన్ని కట్టకు. जो झूठ के सहारे तुम्हारे बच्चों का जीवन ना ఇంకా बनाओ तुम। ఎన్నో రకరకాల దారులున్నాయి. और विभिन्न प्रकार के నీ रास्ते పిల్లల్ని हैं పెంచే దారులున్నాయి. तुम्हारे बच्चों को पालने కానీ वाले। అబద్ధం చెప్పడం ఈజీ అని చెప్పేసి, झूठ कहना आसान है कहकर అబద్ధం చెప్పడము झूठ बोलना సులభం అని చెప్పేసి, बहुत ही आसान व सुलभ है ఎక్కువ कहकर, పని ఉండదు కాబట్టి ज्यादा काम नहीं होता है कहकर। అబద్ధం మీద మీ పిల్లల జీవితాన్ని కట్టినట్లయితే अगर झूठ के सहारे अपने बच्चों का जीवन बनाओगे तो దాని నిలబడదు. అది वो टिक नहीं पाएगा। తర్వాత ఈ రకరకాల అబద్ధాలు పిల్లలకి చెప్పడమే కాదు, विभिन्न प्रकार के झूठ बच्चों से कहना ही नहीं, అబద్ధపు लेकिन బోధలు కూడా వస్తున్నాయి మీ జీవితాలలోకి. जो है झूठे जबरदस्त भी आ रहे हैं। ఈ రోజు యూట్యూబ్లలో ఫోన్లలో आज के जमाने में यूट्यूब पर फोनों రకరకాల में అబద్ధ బోధలు వస్తా ఉన్నాయి. विभिन्न प्रकार के झूठे उपदेश की దేవుని शिक्षाएं, వాక్యమే అంటున్నది खुदा का वचन ही कहता है అబద్ధ బోధకులు వస్తారని చెప్పి झूठे उपदेशक आएंगे ఆ कहकर, అబద్ధ బోధలకి లోబడకండి. మీరు उस झूठे उपदेश व उपदेशकों के आगे ना झुको तुम। అబద్ధ బోధలకి లోబడకుండా ఎలా ఉంటారు అని అంటే, जो झूठे उपदेशों के आगे तुम ना झुकेगा तो कैसे చెప్పే रहोगे? బోధ అంతా కూడా వాక్యానుసారంగా ఉందా లేదో చూడండి. जो कहा जा रहा है उपदेश की शिक्षा वो वचन के अनुसार है कि వాక్యంలో नहीं? లేనిది చెప్తే తప్పకుండా అది అబద్ధ బోధ. जो वचन में ना है ऐसा कुछ कहा जाएगा तो सच्ची में वो వాక్యంలో झूठा उपदेश ఉన్నది है। ఉన్నదే చెప్పాలా. जैसा वचन में लिखा है उसको वैसे ही कहना है। వాక్యంలో ఉన్నది ఉన్నదే చెప్పాలా. वचन में जैसा लिखा है ना वैसे ही कहना है। హల్లెలూయా హల్లెలూయా. 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 ఒక ఉదాహరణ, एक उदाहरण దేవుని వాక్యం అంటది खुदा का वचन ही कहता है ఇతరులని ఇబ్బంది పెట్టకుండా సువార్త ప్రకటించుడి అని అంటది. दूसरों को तकलीफ ना दो, इस प्रकार से सुसमाचार को प्रकट करो। మరి ఈ రోజు వరకు ఇక్కడ तो आज के दिन तक यहाँ ఇక్కడ पर వాక్యం చెప్పేటప్పుడు जब वचन कहा जाता ఏ है కులాన్ని గాని ఏ మతాన్ని గాని ఇబ్బంది పెట్టినామా, किसी कुल व किसी जाति को हमने कोई तकलीफ दी है क्या? వ్యతిరేకించినమా, क्या उनका विरोध किया है? కేవలము సువార్త ప్రకటించినాం. सिर्फ सुसमाचार को प्रकट किया है। కేవలం సువార్త सिर्फ ప్రకటించినాం. सुसमाचार को प्रकट किया మరి है। రకరకాల బోధలు చూస్తా ఉంటారు. हम जब विभिन्न प्रकार के उपदेश शिक्षाएं నీకు देखते हैं తెలుసుకోవడంలే సమయం అయిపోతా ఉన్నది. तुमको उन सारी बातों के बारे में जानने में समय हो जाता है। చాలా సార్లు చెప్పి ఉన్నాను. बहुत सी बार मैंने కొందరు कहा ఇళ్ళకి तुमसे, పోతుంటే थोड़ों के बाद जब అన్న जाते పొద్దు నుంచి రాత్రి వరకు वो कहते कि अन्ना सवेरे से लेकर रात तक నా ఈ టీవీలో వాక్యాలే నడుస్తాయి. मेरे घर के टीवी में वचन ही चलते हैं, కానీ వాళ్ళ జీవితం చూస్తే लेकिन अगर उनका जीवन देखें ఒక్క तो వాక్యానుసారంగా కూడా ఉండదు. एक भी वचन के अनुसार नहीं है उनका जीवन। దేనికమ్మా దండిగా फिर किस लिए वो बेकार में? అన్ని వాక్యాలు इतने सारे वचन, అన్ని వాక్యాలు పొద్దు నుంచి రాత్రి వరకు इतने सारे वचन सवेरे से कल रात तक लगाए ఒక్క रखते వాక్యం हैं। విను, एक वचन దాని सुनो, గురించి ధ్యానించు, उसका ध्यान దాని मनन గురించి करो, ప్రార్థన చేయి, उस विषय में प्रार्थना ఆ करो వాక్యానుసారంగా జీవించు, और उस वचन के अनुसार जियो, ఆ వాక్యానుసారంగా उस జీవించు. वचन के अनुसार जियो। అట్లా నువ్వు సత్యం అనే నడికట్టును నువ్వు కట్టుకోగలుగుతావు. वैसे तुम सत्य की कमरबंद को ద बांध బెల్ట్ लोगे, ఆఫ్ ట్రూత్ నేను కట్టుకోగలుగుతావు. सत्य के कमरबंद को तुम बांध ఎన్నో लोगे। వాక్యాలు ఎందుకమ్మా, कितने सारे वचन ఆదివారం क्यों? మన యూట్యూబ్ ఛానల్ అయితే ఆదివారం సామెన వాక్యము, మంగళవారం వాక్యం వస్తుంది, శుక్రవారం ఒక వాక్యం వస్తుంది. ఈ 3 వాక్యాలు చాలు నీ వారం అంతా నువ్వు నడుచుకోవడానికి. प्रेपो के YouTube चैनल में रविवार के दिन सामना का वचन आते, मंगलवार शुक्रवार के दिन वचन आते। ये 3 वचन काफी है। आप जो इस वचन को सुनकर और प्रार्थना में बने और अपने जीवन को तुम आगे बढ़ाओ। మొట్టమొదటిగా सबसे पहले సత్యం అనే నువ్వు నడికట్టును కట్టుకోవాలా. सत्य की कमरबंद को बांधना है तुमको। బిడ్డలారా మీరు ఎదిరించాలి. ఈ రోజు నుంచి आज के दिन से बच्चों तुमको सामना ప్రతి బిడ్డ करना है। ఎదిరించే వ్యక్తిగా ఉండండి. हर एक व्यक्ति सामने करने वाले व्यक्ति के समान అపవాది रहे, తంత్రములను ఎదిరించే వ్యక్తిగా. शैतान की चालों का सामना దాని करने కొరకు वाला। మొట్టమొదటిది మీరు
చేయాలి उसके ఏంటంటే लिए सबसे पहले क्या करना है సత్యం तुमको? అనే ఆ నడికట్టును కట్టుకొని सत्य की कमरबंद को बांधकर అబద్ధాలను ఎదిరించండి. झूठ का तो विजय सामना करना అబద్ధాలను है। ఎదిరిస్తూ झूठ का सामना करते हुए సత్యంలో నిలబడండి. सत्य में खड़े रहो। సత్యంలో నిలబడండి. सत्य में ही खड़े रहो। సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయును. सत्य तुमको स्वतंत्रित करता है, అబద్ధాలు నిన్ను బానిసగా చేస్తాయి. झूठ तुम्हें गुलाम बनाता సత్యము है। నిన్ను స్వతంత్రులుగా చేస్తది. సత్యం तुम्हें स्वतंत्रित ఈ करता రోజు है। మీకు ఏ నడికట్టును కట్టుకుంటారు? आज के दिन तुम कौन सी कमरबंद बांध लोगे? మీ ఉద్యోగాలలో అబద్ధాలు చెప్తున్నారా? क्या तुम अपनी नौकरी की जगह మీ झूठ बोल रहे వ్యాపారాలలో हो? అబద్ధాలు या చెప్తున్నారా? अपने व्यापार में क्या तुम झूठ बोल रहे ఎవడైతే हो? కరెక్ట్ గా పని చేస్తాడో जो सही काम करता వాడికి है అబద్ధాలు అవసరం ఉండవు. उसको झूठ की जरूरत नहीं होती है, అబద్ధాలు అవసరం ఉండవు. उसे झूठ की जरूरत नहीं है। ఎవడైతే నియమాల ప్రకారం పని చేస్తాడో, जो नियम के अनुसार काम करता है, ఎవడైతే ఉద్యోగం ఇచ్చినట్టు చేస్తాడో, जो नौकरी में जैसा दिया जाता है काम वैसा जो करता है, వాడికి అబద్ధాలు అవసరం ఉండవు. उसको झूठ की जरूरत नहीं है। అబద్ధాలు అవసరం ఉన్నాయంటే अगर झूठ की जरूरत है వాళ్ళ माने ద్వారా కాదు, उनके कारण नहीं, నీ ద్వారానే అబద్ధాలు వస్తున్నాయి బయటికి. तुम्हारे द्वारा ही वो झूठ నువ్వు निकल చేసే रहा है। తప్పుడు వల్లనే అబద్ధాలు బయటికి వస్తున్నాయి. तुम जो कह रहे गलत काम उसके कारण ही वो झूठ నువ్వు निकल के आ వేసే रहा है। తప్పుడు అడుగుల వల్లనే నువ్వు అబద్ధాలు చెప్పాల్సి వస్తున్నది. तुम जो गलत कदम ले रहे हो उसके कारण झूठ అవతల बोलना వాళ్ళ पड़ रहा కాదు నువ్వు है। అబద్ధాలు सामने చెప్పేది. वाले इंसान के कारण नहीं जो तुम झूठ నువ్వు बोलते हो। కరెక్ట్ గా పని చేసి కరెక్ట్ గా ఉంటే నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడాల్సిన అవసరం तुम లేదు. सही रहकर सही काम करोगे तुम्हें कभी झूठ बोलने की जरूरत ही नहीं है। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆ రీతిగా సత్యం అనే నడికట్టుని ఆ బెల్ట్ ని మీరు కట్టుకోను గాక. उस प्रकार से सत्य के उस कमरबंद को तुम बांधने पाओ, జీవించండి ఇలా. उस तरह से जियो तुम, సత్యాన్ని ప్రకటిస్తూ సత్యములో జీవించండి. सत्य को प्रकट करते हुए सत्य में तुम మీ जियो। నోటి నుంచి కేవలం సత్యాన్ని రానియండి. तुम्हारे मुंह से सिर्फ सत्य ही निकलना चाहिए। అప్పుడు మీరు చూడండి ఎట్లాంటి ఆశీర్వాదాలు ఉంటాయో. तब देखो किस तरह की आशीषें रहेगी। నువ్వు అనుకోని రీతి ఆశీర్వాదాలు ఉంటాయి. तुमने कभी सोचा नहीं होगा इस तरह की आशीषें। అక్కడ అబద్ధం చెప్పింటే वहां पर अगर झूठ कहा కోటి होगा రూపాయలు तो వస్తుండొచ్చు మీకు. शायद तुमको करोड़ కానీ रुपए मिलते సత్యం होंगे, చెప్పడం వల్ల लेकिन सत्य ఆ कहने से కోటి రూపాయలు పోయి ఉంటాయి. वो करोड़ रुपए भी चले దేవుడు गए అంటున్నాడు, होंगे। लेकिन खुदा నా कहता है శక్తి పొందుకున్నావు కదా, मेरी शक्ति को तुमने पाया है బలవంతులుగా ना, बलवान रहकर బలవంతులుగా నిలబడి बलवान रहकर खड़े ఆ रहो। పోతే పోని గాని ఎదుర్కొండి దాన్ని. जाता है तो वो जाने दो, लेकिन सामना करो उसका। ఎదుర్కొని ముందుకు పోతుండు. सामना करते हुए आगे ఒక बढ़ते 2-3 रहो, అడుగులు వేయి. 2-3 कदम बढ़ाओ। ఆ కోటికి రెండింతలు రెట్టింపుగా దేవుడు ఇస్తాడు నీకు. उस 1 करोड़ के बदले 2 गुना जो खुदा तुमको देगा। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అవన్నీ మేము చూస్తున్నాము, ये सब कुछ हम देख रहे हैं, అవన్నీ మేము చూస్తున్నాము. ये सब कुछ हम देख रहे हैं। చూస్తూ మీకు చెప్తా ఉన్నాను. देखते हुए हम तुमसे कह रहे हैं హల్లెలూయా. हालेलुया। నువ్వు కూడా ఆశీర్వదింపబడాలని చెప్పి तुम भी अगर आशीष पाना है మేము इसके लिए పొందుకుంటున్నాము, हम पा रहे हैं, మేము పొందుకుంటున్నాము. हम पा रहे हैं। నువ్వు పొందుకో అని చెప్తున్నాం ఈ तुम రోజు. भी पाओगे का हम कहते అందుకే हैं। దేవుడు ఈ రోజు ఇక్కడ సామన కుటుంబాన్ని నిలబెట్టిండు. इसे यहाँ पर खुदा ने सैमना के परिवार को खड़ा किया है। సామన కుటుంబం పొందుకుంటుంది, सैमना का परिवार पा रहा है, నువ్వు కూడా పొందుకోగలుగుతావు. तुम भी पा सकते ఈ हो। రీతిగా ఉంటే నువ్వు కూడా इस పొందుకోగలుగుతావు तरह से रहोगे तो तुम भी पा అని सकते నిన్ను हो। కూడా దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. खुदा तुमको भी आशीष నీ देना चाहता పిల్లల్ని है, तुम्हारे ఆశీర్వదించాలనుకుంటున్నాడు. बच्चों को आशीष देना चाहता है खुदा। हालेलुया, హల్లెలూయా. हालेलुया। తర్వాత उसके बाद ఆ యొక్క సత్యం అనే నడికట్టు తర్వాత सत्य की कमरबंद को बांधने के बाद 2 కొరింథీలు दूसरा कुरिन्ती की पुस्तक 5వ అధ్యాయం 21వ వచనం. 5वां अध्याय उसका 21वां वचन। 2 కొరింథీలు 5వ అధ్యాయం 21వ వచనంలో ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అడుగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చాలండి. హల్లెలూయా, हालेलुया। కదండి. రెండవది और दूसरा నీతి అనే రొమ్ము పలక, जो है धार्मिकता की जो है आपको झिलम पहननी ద है। బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. धार्मिकता की झिलम, నీతి అనే ఆ యొక్క రొమ్ము కవచము, जो है धार्मिकता की झिलम पहननी है, నీతి అనే నీ రొమ్ము కవచము. जो है धार्मिकता की झिलम, మరి ఇక్కడ నీతి అనే రొమ్ము కవచం వేసుకొని जो है धार्मिकता की झिलम पहनकर పాపం అనే కవచాన్ని, पाप के कवच को, పాపం అనే కవచాన్ని पाप के कवच को విడిచిపెట్టాలా, छोड़ देना है, విడిచిపెట్టాలా, छोड़ देना है, విడిచిపెట్టాలా. छोड़ देना है। పాపం అనే కవచాన్ని విడిచిపెట్టాలా. पाप के कवच को छोड़ देना है నీతి అనే కవచాన్ని వేసుకోండి. और धार्मिकता की कवच को దేవుని धारण వాక్యం करो। సెలవిస్తుంది, खुदा का वचन कहता है ఎప్పుడైతే నువ్వు నీతి వెనకల వెళ్తావో जब तुम धार्मिकता के पीछे चलते సర్వం నీ हो వెనకల వస్తుందంట. तब सब कुछ तुम्हारे నువ్వు पीछे आएगा। నీతిని వెంబడిస్తే तुम धार्मिकता के पीछे సర్వం चलो నిన్ను और వెంబడిస్తుందంట. सब कुछ तुम्हारे पीछे आएगा। నీతిని వెంబడించు. धार्मिकता के पीछे चलो। నీతి అంటే ఏంటి? धार्मिकता की खोज करना నీతి माने क्या? అంటే ఏంటంటే धार्मिकता माने क्या? మంచి పనులు చేయడాన్ని నీతి అనరు. अच्छे कामों को करने से धार्मिकता नहीं మంచి कहलाया పనులు जाता है। చేసేటోడు अच्छे काम करने ఏదో ఒక वाला రోజు చెడ్డ పని చేసే అవకాశం ఉన్నది. किसी ना किसी दिन बुरा काम कर सकता है। నీతి అంటే ఏంటంటే धार्मिकता माने क्या? యేసు ప్రభు నా కొరకు చనిపోయి తిరిగి లేచిండని నమ్మడము. यीशु मसीह मेरे लिए मर मुर्दे में से जी उठे वो मानना। నన్ను ప్రేమించి నా కొరకు రక్తాన్ని కార్చిండు, मुझसे प्रेम करके उन्होंने मेरे लिए लहू నా बहाया है కొరకు ఆయన अपना। బలి అయిండు. मेरे लिए वो बलि हुए యేసు हैं। ప్రభు మీద ప్రేమని పెంచుకోవడము, जो है यीशु मसीह पर अपने प्रेम को बढ़ाना, అదే నీతి అని అంటారు. उसे धार्मिकता कहते हैं। ఎందుకంటే ఎవడైతే యేసు ప్రభుని నమ్ముతాడో, क्योंकि जो कोई यीशु मसीह को मानता ఎవడైతే है, యేసు ప్రభు మీద ప్రేమ ఉంటుందో, जिस किसी को यीशु मसीह पर प्रेम है, ఎవడైతే యేసు ప్రభు
నా కొరకు చనిపోయి తిరిగి లేచిండు, जो कोई ये मानता है कि यीशु मेरे लिए मरकर मुर्दों में से जी उठा के कर, ఆయన ఒక్కడే నన్ను నా పాపాన్ని తీసివేయగలుగుతాడు. सिर्फ वो एक ही है जो मेरे पापों को दूर कर కాబట్టి सकता है. ఆయన కొరకు నేను జీవిస్తా, इसलिए मैं उनके लिए ఆయన जीऊंगा, కొరకు నేను చనిపోతా, मैं उनके लिए ही ఆయన मरूंगा, కొరకు నేను బ్రతుకుతా. मैं उनके लिए जीऊंगा. అదే నీతి అని అంటారు. उसे ही धार्मिकता అదే कहते నీతి हैं, అంటాడు. उसे ही धार्मिकता कहते ఎవరైతే हैं. మంచి పనులు చేస్తాడో जो अच्छा काम करता వారిని है, నువ్వు నమ్మగలుగుతావా? क्या तुम उस पे भरोसा कर వారిని सकते నువ్వు हो? నమ్మగలుగుతావా? क्या तुम उस पे भरोसा कर చాలా सकते మంది हो? వచ్చి ఉన్నారు నా దగ్గర, बहुत से लोग मेरे पास आए हुए అన్న हैं ఒక రోజు మంచోడు అని చెప్పి మంచిగుండి जो कहते कि अन्ना वो एक दिन अच्छा ही था, ఆయనని పార్ట్నర్ గా చేసుకున్నా, मैंने उसे अपना साथी बनाया, చాలా మంచిగుండే అన్న నాతోని, बहुत अच्छा था वो నా मेरे కుటుంబంతో साथ, చాలా మంచిగుండే, मेरे परिवार के साथ वो बहुत మా अच्छा కుటుంబం था, వాళ్ళ కుటుంబంతో చాలా మంచిగున్నది, मेरे साथ मेरे अपनों के परिवारों के साथ ఇద్దరు अच्छा था, సంతకాలు పెట్టుకున్నాము, हम दोनों ने हस्ताक्षर किए, చాలా మంచోడైనా, बहुत अच्छा था वो చాలా अन्ना, అంటే చాలా మంచోడు, बहुत माने बहुत ఏ अच्छा था वो, అలవాటు లేవు వాళ్ళు, उसमें कोई आदत नहीं, చాలా మంచోడు. बहुत अच्छा. కానీ ఒక రోజు వస్తాడు, लेकिन एक दिन वो ఒక आता రోజు వస్తాడు, है, एक दिन वो आता है, అన్న మోసపోయినా, कहेंगे कि हमने धोखा మోసపోయినా खाया, అన్న, मैं धोखा खा ఈ రోజు गया, ఆయన లేడు నా దగ్గర, अब वो नहीं है मेरे నన్ను पास, మోసం చేసి వెళ్ళిపోయిండు, वो मुझे धोखा देकर चला నన్ను गया, పొడిచి పొడిచి వెళ్ళిపోయిండు. जो मेरी पीठ पे छुरा बोक कर चला ఇన్ని गया. కేసులున్నాయి, जो है इसको ही लोग, ఇన్ని కేసులున్నాయి. इतने सारे ऐसे केस है. మంచితనాన్ని నమ్ముతావా? अच्छाई पे भरोसा करोगे, నీతిని నమ్ముతావా? धार्मिकता को भरोसा ఎవరైతే करोगे, దేవుని భయము భక్తి కలిగి ఉంటారో, जो खुदा के प्रति भय और भक्ति ఆ के साथ रहते ప్రేమని వారి हैं, జీవితంలో గొప్పగా ఎంచుకుంటారు. उस खुदा के प्रेम को अपने जीवन में सबसे महान जो నేను समझता ఏమైనా है, చేస్తే ప్రతి క్షణం నా దేవుడు నన్ను చూస్తున్నాడు मुझको हर एक क्षण मेरा खुदा देख रहा है, అన్న कहकर నీతిగా నడిచిన వాడిని कहकर धार्मिकता के साथ चलने वाला, ఎన్నడైనా మీరు నమ్మొచ్చమ్మా. उसे तुम कभी भी उस पर भरोसा कर सकते हो. హల్లెలూయా. ఆ हालेलुया. నీతి అనే కవచాన్ని నువ్వు వేసుకో, उस धार्मिकता के कवच को तुम पहन ఆ लो, నీతి అనే కవచాన్ని నువ్వు వేసుకో, उस धार्मिकता के कवच को तुम ఆ पहन लो, నీతి అనే కవచాన్ని నువ్వు వేసుకున్నప్పుడు, उस धार्मिकता के कवच को जब तुम ఆ पहनोगे, నీతి तो అనే కవచాన్ని నువ్వు వేసుకున్నప్పుడు जब तुम उस धार्मिकता के कवच को पहनोगे, సర్వము నీ వెంట వస్తది, तब सब कुछ तुम्हारे पीछे आएगा, సర్వం నీ వెంట तब వస్తది. सब कुछ तुम्हारे पीछे आएगा. హల్లెలూయా, హల్లెలూయా. 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 మరి నీతి అంటే धार्मिकता माने దేవుని ఆజ్ఞకి లోబడడమే, खुदा का आज्ञा मानना, పాపం అంటే पाप माने దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. खुदा की आज्ञा का उल्लंघन करना ही पाप ఈ है. రోజు చెప్పే వాక్యాన్ని आज के दिन के कहे गए నువ్వు वचन को పట్టించుకోకుండా నీ జీవితంలో చేయకుండా పోవడమే పాపము. अपने जीवन में उसके प्रति ध्यान न देकर ना करोगे तो वही पाप ఈ है. రోజు వాక్యాన్ని నువ్వు లోబడి, आज के दिन के वचन को ఈ तुम రోజు कहना నుంచి నేను मानकर, అబద్ధాలు చెప్పను, आज के दिन से मैं झूठ नहीं कहूंगा, సత్యమని నడికట్టు నేను కట్టుకుంటా, सत्य की कमरबंद बांध लूंगा, నేను ఇంకా ఎన్నడూ అబద్ధాలు నేను చెప్పను, अब मैं कभी झूठ नहीं कहूंगा, సత్యంలో నేను జీవిస్తా, सत्य में ही जीऊंगा, ఏవి ఉన్నా పోయినా నేను సత్యంలో चाहे జీవిస్తా. कुछ रहे या कुछ जाए मैं सत्य में ही నీతి అనే నా रहूंगा. రొమ్ము కవచాన్ని నేను వేసుకుంటా, धार्मिकता नामक झिलम मैं पहन నేను ఇంకా लूंगा, పాపము చెయ్యను, अब मैं पाप नहीं నేను करूंगा, ఇంకా పాపము చెయ్యను, अब मैं पाप नहीं करूंगा, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా నేను పాపము चाहे చెయ్యను कुछ भी आए या कुछ भी जाए मैं पाप అని ఆ नहीं రొమ్ము करूंगा, కవచాన్ని వేసుకుంటా. कहकर मैं उस धार्मिकता की ఈ झिलम రోజు पहन వాక్యం लूंगा. చెప్పినట్టు నడుస్తా आज के दिन वचन में जैसा कहा गया वैसा मैं चलूंगा. అని అన్నట్లయితే ऐसा कहते हो నీకు ఆ तो రెండు కవచాలు వస్తున్నట్లే. तुमको वो दो कवच मिलते हैं फिर. హల్లెలూయా. हालेलुया. తర్వాత చూడండి, आगे देखिएगा, రోమీయులకు రాసిన పత్రిక रोमियो की पुस्तक 12వ అధ్యాయం 18వ వచనం. 12वां अध्याय उसका 18वां वचन. శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. చాలండి. హల్లెలూయా. हालेलुया. కదండి. తర్వాత उसके बाद సమాధానము, शांति, శాంతి शांति అనే సువార్త పాదాలు కావాల దేవుడికి. कहकर सुसमाचार वाले जो जूते चाहिए, సమాధానము శాంతి అనే సువార్త పాద రక్షణలు. जो है समाधान माने शांति नामक जो पैरों के जूते. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే और सही सही कहना है तो సమాధానం శాంతి అనే బూట్లు కావాలా, షూస్ కావాలా. जो है समाधान व शांति के वो जूते चाहिए. మరి ఈ రోజు आज के दिन దేవునితో నువ్వు సమాధానంగా ఉన్నావా? खुदा के संग क्या तुम शांति पूर्वक हो, లేకపోతే దేవుడు ఎందుకు నాకు ఇది చేసిండు, या खुदा ने मेरे संग ऐसा क्यों किया, ఎందుకు ఇలా అయిపోయింది నాకు, क्यों ऐसा हो गया मेरे साथ, మరి దేవుడు ఎందుకు నాకేం చేస్తలేడు? फिर क्यों खुदा मेरे संग कुछ क्यों नहीं कर रहा. అలాంటి పరిస్థితుల్లోనే దేవుని నమ్మాలా నువ్వు. ऐसी परिस्थिति में तुम्हें खुदा पर भरोसा करना है. అలాంటి పరిస్థితుల్లోనే దేవుని నువ్వు నమ్మాలా. ऐसी परिस्थिति में तुम्हें खुदा पर भरोसा నువ్వు करना है. అనుకుంటావు तुमने सोचा होगा నువ్వు దేవుణ్ణి నువ్వు దేవుడు నీతో లేడు, कि खुदा तुम्हारे साथ नहीं है, कि ఎందుకంటే నువ్వు మాట్లాడుతుంటే దేవుడు ఏం జవాబు ఇవ్వట్లేడు. क्योंकि तुम जब बात कर रहे हो तो खुदा तुमसे कुछ जवाब नहीं दे रहा है. ఎవరికైతే वो జవాబులు ఇస్తున్నాడు जिसको जवाब दे रहा అగో है, వారికి దేవుడు ఉన్నాడు. देखो उनके लिए खुदा है. ఎవరికైతే జవాబులు ఇవ్వట్లేడు जिनको खुदा जवाब नहीं दे रहा, దేవుడు లేడని కాడమ్మా, खुदा उनके साथ नहीं है, कहकर దేవుడు नहीं, లేడని కాడు. खुदा नहीं है, कहकर नहीं. మరి ఒక ఎగ్జామ్ హాల్లో एग्जाम हॉल में సైలెన్స్ గా ఉంటది. चुप रहता, चुप्पी होती अटलानी है, टीचर लेनट्टा. खामोशी. इसका मतलब ये नहीं कि टीचर नहीं है. టీచర్ లేనట్ట, क्या इसका मतलब ये है कि टीचर नहीं है? టీచర్ లేనట్టు కాదు. ऐसा नहीं है कि ఆ टीचर नहीं है ఎగ్జామ్ वहाँ. హాల్లో శాంతి సమాధానం అనే దాంతోని
जो है उस एग्जाम में वो शांति ఆ वो యొక్క खामोशी, ఎగ్జామ్ రాయాలా? इसका मतलब ये है कि उन बच्चों నీ को परीक्षा జీవితంలో लिखनी కూడా है। तुम्हारे जीवन దేవుడు में भी వింటలేడనే పరిస్థితిలో खुदा नहीं सुन रहा, इसी శాంతి परिस्थिति में సమాధానంతోని शांति व समाधान के साथ, శాంతి సమాధానంతోని शांति ఆ समाधान के साथ సువార్త అనే పాదాలతోని उस समाचार के उन जो है पैरों నీ के जो जूतों జీవితంలో को ఇంకా జవాబులు రాకున్నా, अपने जीवन में अगर अभी भी जवाब ना నీ आए तो भी, జీవితంలో జవాబులు రాకున్నా, अभी भी अपने जीवन में जवाब ना आए तो నీకు भी, ఇల్లు లేకుండొచ్చు, तुम्हारे पास घर नहीं నువ్వు होगा, పోయి ప్రార్థన చేయి ఇతరులకు ఇల్లు వస్తుందంట. तुम जाकर प्रार्थना करो दूसरों को घर मिलेगा, నీకు ఇంకా పెళ్లి కాకుండొచ్చు, तुम्हारी నువ్వు अभी तक పోయి शादी नहीं ప్రార్థన होगी, చేయి ఇతరులకి పెళ్లి అవుతుందంట. तुम जाकर प्रार्थना करो दूसरों की शादी యోబు होगी। విషయంలో జరిగింది ఇదే. अय्यूब के विषय में हुआ యోబు है, ప్రార్థన చేస్తే అయ్యూబ్ కి ప్రార్థన తన करने से స్నేహితులందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. उनके सारे दोस्त है वो आशीष पाए हैं, స్నేహితులందరూ ఆశీర్వదింపబడ్డారు. सारे उनके दोस्त आशीष पाए యోబు हैं। దేవుని ఎప్పుడు ఏమి తిట్టలే, कभी भी अय्यूब ने खुदा से యోబు कुछ नहीं डांटा, విసుక్కోలే. खुदा से वो चिढ़ा नहीं। శాంతి సమాధానం సువార్త అనే పాదాలతోనున్నాడు. शांति समाधान सुसमाचार के जो उन पैरों के వాళ్ళందరికి सहारे ఇచ్చిండు దేవుడు. उन सबको दिया खुदा ने। యోబు శాంతి సమాధానంతో వెయిట్ చేస్తూ ఉండగా, अय्यूब शांति समाधान पूर्वक जब इंतजार कर యోబు रहा था ఎవరికైతే ప్రేయర్ చేసినప్పుడు వచ్చిందో तो जब अय्यूब के प्रार्थना करने से जिनको मिला వాళ్ళకన్నా రెట్టింపుగా దేవుడు యోబుకి ఇచ్చిండంట. హల్లెలూయా, उससे भी दुगना जो खुदा ने अय्यूब को दिया। हालेलुया హల్లెలూయా. हालेलुया। శాంతి సమాధానం సువార్త అనే పాదాలతోని మీరు ఉండండి. जय शांति समाधान और सुसमाचार कहने वाले उन पैरों के जो है जूतों ఎక్కడికి వెళ్ళినా समेत रहो। సువార్తని మోసుకుపోండి. जहाँ कहीं भी जाओ सुसमाचार को अपने साथ మీరు ले जाओ। ఎక్కడికి వెళ్ళినా సువార్తని మోసుకుపోండి. जहाँ कहीं भी जाओ अपने साथ सुसमाचार ले जाओ। నీ బ్యాగులో బైబిల్ పెట్టుకుంటావు బాగుంది, आप अपने बैग में बाइबल रखते अच्छी बात కానీ నీ है, భుజం మీద సువార్తని మోస్తున్నావా నువ్వు? लेकिन क्या तुम अपने कंधों पर उस सुसमाचार को నీ उठा रहे భుజాల हो? మీద సువార్తని మోయకపోతే तुम अगर अपने कंधों पर सुसमाचार को ना నీ उठाए तो బ్యాగులలో దిండుల కింద బైబిల్ పెట్టుకొని వ్యర్థము. तुम्हारे बैग या तक्के के नीचे बाइबल रखना व्यर्थ నీ है। సువార్తని భుజాల మీద మోసుకుంటూ పో. तुम इस सुसमाचार को अपने कंधों पर रखकर ले जाओ। ఒక సువార్తగా నువ్వు నడువు. एक सुसमाचार के तौर पर तुम चलो। అరే ఈయన జీవితం ఎందుకు ఇలా ఉంది, अरे इनका जीवन क्यों ऐसा ఈయన है? అబద్ధాలు ఎందుకు చెప్పడు, ये क्यों झूठे कहता है? సత్యమే చెప్తాడు ये ఎందుకు, सत्य ही क्यों कहता है? ఎప్పుడు నీతి వెనకలనే ఉంటాడు, ఎప్పుడు కూడా పాపము చేయడు ఎందుకు हमेशा धार्मिकता के पीछे होता है, ये कभी पाप नहीं అని करता है। జనాలు చూసి, देखकर लोग ये ఈ देखकर బిడ్డ యేసు ప్రభుని నమ్మిన బిడ్డ, ये बच्चा प्रभु यीशु मसीह ఈ को బిడ్డ माना है, దేవుని బిడ్డ ये जो बच्चा అని खुदा నిన్ను का है। చూడగానే వాళ్ళకి సువార్త అందాలా. क्या तुम्हें देखते उन तक वो सुसमाचार ఒక पहुंच రోజు जाना। నాకు కూడా వద్దురా బాబు ఇది అని చెప్పి, एक दिन मुझको भी ये नहीं चाहिए कि ఎక్కడికి పోతున్నావు నువ్వు, कहाँ जा रहे हो तुम? ప్రేయర్ పవర్కి పోతావా? प्रेयर पहुंच जाते हो నేను क्या? కూడా నీ వెంట వస్తాని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. मैं भी आऊंगा तुम्हारे साथ, ऐसा कहने वाले बहुत से लोग हैं यहाँ पर। हालेलुया। కాబట్టి శాంతి సమాధానం సువార్త అనే పాదాల కవచం మీకు కలుగును గాక. ऐसे वो शांति समाधान और सुसमाचार को प्रकट करने वाले वो जूते तुम्हारे पास वो कवच होने पावे। తర్వాత उसके बाद హెబ్రీయులు 11:6 इब्रानियों की पुस्तक 11:6 वचन, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలెను గదా. చాలండి. హల్లెలూయా. हालेलुया। విశ్వాసము, विश्वास, ఈ విశ్వాసం అనే డాలు, विश्वास की ढाल, విశ్వాసం అనే ఒక షీల్డ్. विश्वास की ढाल। నీ విశ్వాసము అన్నిటికన్నా ముఖ్యమైనది. ఎందుకొరకంటే तुम्हारा विश्वास सब में जरूरी है। किस लिए? నువ్వు విశ్వాసం లేకుండా तुम बिना विश्वास के నువ్వు దేవుని చూడలేవు. तुम खुदा को నువ్వు नहीं देख విశ్వాసం सकते। లేకుండా तुम बिना विश्वास పరలోకం के పొందుకోలేవు. स्वर्ग के राज्य को नहीं पा విశ్వాసం सकते। లేకుండా तो विश्वास के నీ बगैर బాప్తిజం చెల్లదు. ये बपतिस्मा नहीं విశ్వాసం चलता। లేకుండా बिना నువ్వు विश्वास శరీర के రక్తం తీసుకోవడం చెల్లదు. तुम प्रभु का शरीर और लहू में भाग लेना नहीं माना దేవునిలో जाता है। కొత్త నిబంధనలో ప్రతిదీ విశ్వాసంతో జరుగుతుంది. जय नए नियम में जय प्रभु में जय हर एक बातें जो विश्वास के द्वारा होती है। ఈ విశ్వాసం అనేది నీకు ఒక షీల్డ్ డాల్ లాగా పనిచేస్తుంది. ये विश्वास तुम्हारे लिए एक ढाल के समान काम करता ఈ है। యొక్క షీల్డ్ నీకున్నదనుకో, जब ये ढाल तुम्हारे लिए होती है ना, నీకున్న కవచాలన్నీ కాపాడతాయి అంట. तुम्हारे ये सारे कवचों की वो ఆ हिफाजत करता है। విశ్వాసం అనే షీల్డ్ నీకున్నదనుకో, वो विश्वास नामक ढाल जब तुम्हारे ఆ पास యొక్క होगी, శత్రు తంత్రాలు, शत्रु की सारी ఆ चालें, శత్రు వేసే బాణాలు शत्रु के सारे तीर నీకు గుచ్చుకోకుండా, तुम वो ना चुभे, वो డైరెక్ట్ గా నీకు ముందున్న కవచానికి గుచ్చుకోకుండా सामने तुम्हारे इस कवच पे ना जाकर लगे ఆ యొక్క कर విశ్వాసం అనే షీల్డ్ ఆ యొక్క డాలుతోనే ఆపేస్తదంట. वो विश्वास के उस ढाल से वो उसे रोक देता है। నిన్ను ఏమి చేయలేదు అది, वो तुम्हारा कुछ नहीं कर सकता, నీకు పెద్ద పని పెట్టదు అది. वो तुमको कोई बड़ा काम नहीं देता है। విశ్వాసం అనే షీల్డ్ నీకున్నదనుకో, विश्वास का ఆ ढाल విశ్వాసం रहेगा అనే तो షీల్డ్ నీకున్నదనుకో, वो विश्वास की ढाल जब रहेगी तो రకరకాల తంత్రాలు వస్తాయి, विभिन्न प्रकार की चाल तंत्र రకరకాల आते हैं, సమస్యలు వస్తాయి. विभिन्न प्रकार की समस्याएं आती లాస్ట్ है। డేట్ ఉంటది నీకు, जय अंतिम एक रहेगा 10 दिन, రోజుల లాస్ట్ డేట్ ఉంటది. 10 दिनों का वो अंतिम दिन 10 रहेगा। రోజుల లాస్ట్ డేట్ కట్టకపోతే అయిపోయింది. ఇంకా वो 10 दिन के वो आखिर में ना भरेंगे तो बस నీ हो యొక్క गया तुम्हारा, వ్యాపార పరిస్థితి అయిపోయింది. ఇంకా तुम्हारे व्यापार की परिस्थिति अब खत्म, ఏజ్ పెద్దగా అయితా ఉంటది, उम्र बढ़ती जा रही है, ఇంకా పెళ్లిలు కావేమో అనే పరిస్థితి ఉంటది. अभी ఇంకా विवाह नहीं होगा क्या परिस्थिति ఇంకా ऐसी, సంతానం కలగదన్న పరిస్థితి ఉంటది. अभी संतान नहीं होगी क्या నీ ऐसी కుటుంబంలో परिस्थिति, రకరకాల పరిస్థితులు ఉంటాయి. तुम्हारे उसमें किस विभिन्न प्रकार की परिस्थिति
परिस्थिति ऐसी होगी, ఉద్యోగాలు ప్రయత్నం చేసినవు चाहे नौकरियों की कोशिश करे हो, రాని పరిస్థితులు ఉంటాయి नौकरी नहीं मिल रही है, ऐसी ఏమి చేయాలో परिस्थिति తెలియదు నీకు क्या करना है नहीं पता तुमको, ఎగ్జామ్స్ లో కూడా అన్ని ఫెయిల్ అయిపోయి ఉంటావు एग्जाम्स में तुम सब फेल हुए होंगे, విశ్వాసం కలిగి ఉండు నువ్వు विश्वास के साथ रहो तुम, విశ్వాసం కలిగి ఉండు నువ్వు. विश्वास के साथ रहो ఎవడైతే तुम, విశ్వాసం అనే షీల్డ్ తో ఉంటాడో जो विश्वास की ढाल पकड़ा हुआ ఆ होता है, లాస్ట్ డేట్ ఉన్నా సరే चाहे वो अंतिम तारीख भी आवे, నీ పని నువ్వు చేసుకుంటూ పోతావు तुम अपने काम को करते जाते हो, సరే ఆ లాస్ట్ డేట్ వరకు చూద్దాంలే అని అంటావు जय ठीक है उस अंतिम ఆ లాస్ట్ दिन డేట్ तक నాడు देखेंगे, దేవుడు కార్యం చేస్తాడంటావు और उस अंतिम तारीख में भी ఆ प्रभु कार्य లాస్ట్ करेगा డేట్ రోజు कहोगे, దేవుడు చూసుకుంటాడు उस अंतिम दिन में प्रभु నా देखेगा పనిలో నేను కరెక్ట్ గున్నా मैं मेरे काम में सही हूँ, విశ్వాసం అంటే అది నేను కదిలించలేదు जय विश्वास की जो ढाल वो मुझे हिला ఎన్ని नहीं లాస్ట్ सकता, డేట్లు నేను కదిలించలేదు कितनी भी आखिरी तारीख है मैं नहीं हिल ఆ जाऊंगा, విశ్వాసం అనే ఆ యొక్క షీల్డ్ నీకు ఉన్నప్పుడు जब वो विश्वास की ढाल रहेगी तुम्हारे నిన్ను लिए కదిలించలేదు वो तुम्हें हिला नहीं सकता, ఆ విశ్వాసం అనే షీల్డ్ లేనప్పుడు जब वो विश्वास की ढाल ना हो ఆ బాణం నిన్ను గుచ్చుకుంటది वो तीर आकर तुम्हें चुप जाएगा, ఆ బాణం నిన్ను वो గుచ్చుకుంటది तीर आकर तुम्हें चुप जाएगा, నువ్వు కదిలించబడతావు तुम हिला दिए ఆ जाओगे, లాస్ట్ డేట్ వస్తూ ఉంటది वो आखिरी दिन आएगा, నీ విశ్వాసం లేకపోతే तुम अगर विश्वास में ना रहो కానీ तो, నువ్వు నీతిగా ఉంటావు लेकिन तुम धर्मी रहोगे, సత్యమని నడికట్టును బెల్ట్ని కట్టుకుంటావు सत्य के कमरबंद को बांधे रहोगे, ఆ రీతిగా ఉన్నప్పుడు उस तरह से जब तुम रहोगे, ఆ యొక్క తదంత్రాలు ఆ యొక్క లాస్ట్ డేట్ నిన్ను తగులుతుంది విశ్వాసం లేనప్పుడు जब तुम्हें विश्वास रहेगा और वो आखिरी तारीख जब आएगी ना, కానీ నువ్వు నీతిగా ఉంటావు लेकिन तुम धार्मिकता కానీ के साथ సత్యంగా रहोगे, ఉంటావు सत्य को पकड़े रहोगे, నీలో ఏం స్టార్ట్ అవుతుంది तुम में क्या शुरू होगा, నీతిగా ఉంటావు धर्मी కానీ रहोगे, విశ్వాసం లేదు लेकिन विश्वास नहीं है, నీలో ఏం స్టార్ట్ అవుతుంది तुम में क्या शुरू होगा, టెన్షన్ స్టార్ట్ అవుతుంది चिंता टेंशन शुरू होगी, రకరకాల నిరాశ స్టార్ట్ అవుతుంది विभिन्न प्रकार की निराशा शुरू కానీ हो నువ్వు जाएगी, నీతిగా ఉంటావు लेकिन तुम धर्मी रहोगे, అబద్ధాలు చెప్పకుండా సత్యమని నడికట్టును కట్టుకుంటావు तुम झूठ नहीं बोलोगे, सत्य के कमरबंद को बांधे శాంతి रहोगे, సమాధానం సువార్త పాదాలు వేసుకుంటావు जो है शांति के जैसे समाचार కానీ के जूतों को విశ్వాసం पहने లేదు. रहोगे, लेकिन विश्वास नहीं है, లాస్ట్ డేట్ వస్తుంటది आखिरी तारीख आ गई है, విశ్వాసం లేదు विश्वास नहीं है, అవి నిన్ను తగులుతాయి वो सब आकर तुम्हें लगेगा, కానీ నీకు ఏమి కావు लेकिन तुमको कुछ नहीं होगा, నిన్ను కదులుస్తుంది वो तुम्हें हिलाने की कोशिश करेगा, టెన్షన్ పడతావు तुम चिंतित हो जाओगे, टेंशन విశ్వాసం में ఉంటే आओगे, టెన్షన్ కూడా ఉండదు अगर विश्वास रहेगा तो टेंशन भी नहीं रहेगा, విశ్వాసం లేకపోతే టెన్షన్ మొదలైతుంది विश्वास ना रहेगा तो टेंशन शुरू होगा, चिंता शुरू తర్వాత होगी, టెన్షన్ తోని బీపీ రావచ్చు షుగర్ రావచ్చు उस टेंशन उस चिंता के कारण बीपी या शुगर आ सकता బీపీ है, రావచ్చు షుగర్ రావచ్చు बीपी हो या शुगर आ सकता है चिंता అందుకంటే के అది मारे, టెన్షన్ పెడుతున్నది जब वो उस तरह से तुम्हें टेंशन देता है, కవచం ఉంది నీకేం కాదు कवच है तुमको कुछ नहीं ఆ होगा, లాస్ట్ డేట్ వచ్చేసరికి उस आखिरी तारीख के आते ఆ ही, లాస్ట్ డేట్ उस వచ్చేసరికి आखिरी तारीख के आते ही దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు హల్లెలూయా खुदा जरूर कार्य करता है, తప్పకుండా हालेलुया, కార్యం చేస్తాడు खुदा जरूर कार्य करता है, ఇంకొక కవచం ఉన్నది तुम्हारे लिए कवच है, ఒక నీతి ఉన్నది धार्मिकता है, నీతి ఉన్నది కవచం ఉన్నది धार्मिकता है कवच है, సత్యం ఉన్నది जैसे सत्य का कमरबंद है, సువార్త పాదాలు ఉన్నాయి నీకు सुसमाचार कहने वाले वो जो जूते నేను हैं, ఎందుకు కొరకు చెప్తున్నా అంటే ये किसके कह रहा ఒక हूँ, రోజు నాలో కూడా విశ్వాసం బలహీనంగా ఉండే एक समय मेरे में अंदर भी वो विश्वास निर्बल था, బలహీనంగా ఉండే విశ్వాసం निर्बल था मेरे अंदर का विश्वास, కానీ నీతిగా ఉండే కవచము लेकिन मैं धर्मी था, वो कवच సువార్త పాదాలు శాంతి సమాధానంతో ఉండే जो है सुसमाचार के वो जूते शांति और समाधान पूर्वक, అవన్నీ నాలో ఉంటుండగా ये सब कुछ मेरे अंदर रहने पर, అవన్నీ నాలో ఉంటుండగా ये सब कुछ मेरे अंदर रहने మరి पर నాలో టెన్షన్స్ మొదలైతుండే मेरे अंदर चिंता व टेंशन शुरू हो गया, మీదికి కనిపించగాని లోపల బాగుంటాయి जो ऊपर के लिए तो अच्छा था, लेकिन अंदर जो बड़ा ही दुख रहता था, ఇప్పుడు లేవు ముందు అంటున్నా నేను अभी नहीं पहले के बारे में कह रहा हूँ, ఆ యొక్క సత్యమే ఉంటుండే నేను मैं सत्य में ही रह रहा था, అబద్ధం చెప్పను झूठ नहीं कहता हूँ, లేకపోతే నోరు మూసుకుంటా नहीं तो मैं मुंह बंद करके रहता हूँ, నిజమని చెప్పాలా లేదా నోరైనా మూసుకోవాలా सच है वही कहना या मुंह बंद करके रहना అక్కడికి వెళ్ళిపోవాలా या वहां से चला जाना, అలా కవచాలన్నీ ఉన్నాయి वैसे सारे कवच కానీ हैं, విశ్వాసం అనే షీల్డ్ నా దగ్గర లేకుండే ఒక लेकिन రోజున विश्वास की ढाल नहीं थी एक दिन ఒక मेरे రోజున पास, సంవత్సరాల క్రితం లేకుండే నాకు थोड़े सालों पहले वो विश्वास की ढाल అప్పుడు नहीं అది थी, నన్ను కదిలించినప్పుడు जब वो मुझको हिलाया, రకరకాల టెన్షన్లు ఉన్నాయి विभिन्न प्रकार के टेंशन व चिंता దేవుని దయ थी, వల్ల కాపాడి ఏ బీపీ షుగర్ రాకుండా సైతాన్ కొట్టివేసిండు जो है वो खुदाई मेरा चलवाए, मुझको कोई हानि ना है, जैसा वो जो है शैतान को दूर भगा दिया खुदा ने, కానీ మోనికక్కకి వీళ్ళందరికీ హాత్సక్కకి వీళ్ళందరికీ విశ్వాసం ఎక్కువ ముందు నుంచి ఎక్కువ जो है हैटसक और मोनिका का उनको शुरुआत से जो विश्वास बहुत ज्यादा है, ఎందుకంటే బాధ్యత అంతా మొగల మీద ఉంటది కాబట్టి क्योंकि सारी जिम्मेदारी एक पर होती है, इसलिए ఆ టెన్షన్ అనేది ముందు కాలంలో ఉండే నాకు जो है पहले वो जो है चिंता और टेंशन पहले मुझको हुआ करता था, వాళ్ళేమో అయితదిలే అని అనిస్తుండే वो कहते थे हो जाएगा ना कि అయితది అనిస్తుండే वो जो है हो जाएगा మనం कहते కరెక్ట్ थे, ఉన్నామన్నీ అయితేలే हम అనిస్తుండే तो सही है सब कुछ దాన్ని हो जाएगा విశ్వాసం అని कहते అంటారు थे, वो विश्वास कहते हैं, హల్లెలూయా हालेलुया। ఆ లాస్ట్ డేట్ వస్తది आखिरी दिन आता है, ఎట్లయితదో అయి వెళ్ళిపోతది అది वो कैसे होते पता नहीं, लेकिन वो हो जाता है, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। కాబట్టి ఆ యొక్క కవచాన్ని वो जो कवच है, నీకు విశ్వాసం అనే కవచము ఉంటే तुम्हारे लिए विश्वास का वो कवच रहेगा నిన్ను तो కదిలించలేదు वो तुम्हें नहीं ఆ हिला కవచం सकता है, లేకపోతే अगर वो कवच ना रहे నిన్ను तो కదిలిస్తది वो तुम्हें हिलाकर रखता है, నిరాశలు అనేటివి వస్తాయి అప్పుడు निराशाएं आती है तब, భయం అనేది వస్తుంది అప్పుడు डर आता है तुम में, అయ్యో అయితదా లేదా अरे ये होगा या नहीं, రకరకాల బీపీ షుగర్లని వస్తుంటాయి विभिन्न प्रकार की परेशानी
बीपी शुगर आ जाएगा। కానీ నువ్వు నీతిగా ఉన్నావు కాబట్టి लेकिन तुम धर्मी हो इसलिए దేవుడు కార్యం చేస్తాడు. खुदा कार्य करता है। ప్రతిదిని వెంట వస్తుంది, हर चीजें तुम्हारे पीछे आती ప్రతిదిని వెంట है, सब कुछ వస్తుంది. तुम्हारे पीछे आता है। దేవుని కార్యాలు అయితే అంట. खुदा के कार्य उस तरह से होते हैं। కానీ ఎప్పుడైతే విశ్వాసం అనే షీల్డ్ ఉంటుందో लेकिन जब विश्वास नामक ढाल होती ఒక है ఇంచు కూడా నిన్ను కదిలించలేడు तुम्हें సైతాన్. एक इंच भी शैतान हिला नहीं ఏ सकता ఎరుకో है। గోడల ముందున్న కదిలించలేడు. कोई एरिहो की दीवार भी सामने हो तुम्हें हिला नहीं ఆ सकता ఎరుకో है। గోడ ముందు వచ్చినప్పుడు वो जो एरिहो की दीवार आगे आए जब ఇశ్రాయేలు జనం అంతా కూడా सारी इजरायली प्रजा ఆ ఎరుకో గోడను చూస్తున్నారంట. एरिहो की दीवार को देखते हैं। విశ్వాసం అనే ఆ యొక్క షీల్డ్ అంటే ఏంటో తెలుసా? विश्वास की ढाल माने क्या जानते ఇశ్రాయేలు हो? ప్రజలందరూ ఎరుకో గోడను చూసి గడగడ వణుకుతున్నారంట. इजराइल की प्रजा एरिहो की दीवार को देखकर थर యేసు कांपने ప్రభు लगे। ఉండడం తెలుసు, यीशु मसीह है वो కార్యం जानते చేస్తాడని हैं, తెలుసు, कार्य करेगा वो వీళ్ళు जानते నీతిగా हैं। ఉన్నారు, ये धर्मी है। కానీ ఎరుకో గోడను చూసి గడగడ लेकिन వణుకుతున్నారంట. एरिहो की दीवार को देखो थर थर మరి कांप रहे యెహోషువ थे। వాళ్ళ ముందున్నాడు, यहोशू उनके आगे खड़ा हुआ। యెహోషువ ఎరుకో గోడను చూస్తలేడంట. एरिहो की दीवार को नहीं देख रहा यहोशू। యెహోషువ ఎరుకో గోడ ముందు ఉన్న ఆ యొక్క దూతని చూస్తున్నాడంట. హల్లెలూయా. यरीहो की दीवार को नहीं देख रहा यहोशू, लेकिन उस దాన్ని दीवार के आगे విశ్వాసం स्वर्गदूत అంటారు. को देखता है। यह है అదే विश्वास, విశ్వాసం అనే షీల్డ్, वही विश्वास की ढाल, అదే విశ్వాసం అనే షీల్డ్. वही विश्वास की ఈ ढाल। రోజు నీ సమస్య ఎక్కడైతే నేను అటకపరుస్తుందో जहाँ कभी जो समस्या तुम्हें अड़ंगा దాని देती ముందు है, ఆ యొక్క ఎరుకో గోడ ముందున్న దూత దిగును గాక. उसके सामने यरीहो की दीवार के सामने उतरा మీరు वो మీ स्वर्गदूत సమస్యను उतर कर చూడడానికి आवे। వీలేదు. तुम्हें अपनी समस्या को नहीं ఆ देखना है, దేవుని దూతల్ని మీరు చూడును उस గాక. खुदा के स्वर्गदूतों को तुम देखने అట్టి पाओ। విశ్వాసం షీల్డ్ మీకుండును గాక. वैसे विश्वास की ढाल तुम्हारे पास रहे। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క షీల్డ్ అనేది ముఖ్యము, జాగ్రత్తగా वो एक పెట్టుకోండి. ढाल जो बहुत ही जरूरी है, इस बारे में बड़े ध्यान से देखो, सुनो तुम। ధరింపజేసుకోండి విశ్వాసాన్ని. विश्वास को तुम धारण कर लो। తర్వాత और उसके बाद నీకు ఇచ్చే కవచం ఏంటంటే దేవుడు जो तुमको दिया है खुदा ने कवच ఇవన్నీ में ये है, ప్రతిరోజు నీ జీవితంలో ఉండాలా. ये सब कुछ प्रतिदिन तुम्हारे जीवन में होना అప్పుడు నీ चाहिए। జీవితంలో ఎదుర్కొని ముందుకు గొప్ప గొప్ప స్థాయిలోకి ఎదగలుగుతావు. जब तुम अपने जीवन में आगे बढ़ते रहोगे, सामना करते हुए बड़े ऊंचे ऊंचे स्थानों में तुम बढ़ते जाओगे। తర్వాత ఐదవది और पांचवा जो है రోమీయులకు రాసిన పత్రిక रोमियो की पुस्तक 8వ అధ్యాయం 1వ వచనం. 8वां अध्याय पहला वचन। కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. చాలండి. హల్లెలూయా, हालेलुया। కదండి. మరి ఐదవది और पांचवा రక్షణ అనే హెల్మెట్. जो उद्धार का हेलमेट। బైక్ మీద పోతే ఏం వేసుకోవాలి కంపల్సరీ? बाइक पर जब जाते हो तो जरूरी है क्या पहनना है तुमको? చెప్పండి బ్రదర్స్, అబ్బాయిలు. बोलिए ब्रदर्स। బైక్ మీద పోతే కంపల్సరీ ఏం వేసుకోవాలా? बाइक पे जब जाते हो क्या पहनना जरूरी है? హెల్మెట్ వేసుకోవాలా? हेलमेट पहनना है। హెల్మెట్ వేసుకోవాలా? हेलमेट पहनना है। దేవుని నియమాలు కాదు, खुदा के नियम ही नहीं, గవర్నమెంట్ పెట్టిన నియమాలు కూడా, सरकार के दिए हुए नियम भी, దేవునికి అనుకూలంగా ఉండేటి అన్ని కూడా మీరు పాటించాలి. जो कुछ भी खुदा के अनुकूल है, उन सारे नियमों का तुम्हें पालन करना అప్పుడే है, మనం నీతిగా ఉన్నట్టు. तभी हम धर्मी है। इस तरह రాంగ్ రూట్ లో పోవడం కాదు, से उल्टे रास्ते में, गलत ఎంత रास्ते में नहीं దూరమైన जाना है। సరైన దారిలో పోండి. चाहे कितना भी दूर हो, सही रास्ते पे ही चलना है। అది सड़कों మంచిది, पे वो अच्छा है, అది మంచిది. वो अच्छा है, అవి నీతి, ये वो है धार्मिकता, అవి కూడా లెక్కలోకి వస్తాయి, वो भी हिसाब में आएगा, అవి కూడా లెక్కలోకి వస్తాయి. वो भी हिसाब में आएगा కాబట్టి ఇక్కడ तुम्हारे। అంటున్నాడు, इसलिए कहते हैं రక్షణ అనే హెల్మెట్ ను ధరింపజేసుకున్నావా? उद्धार के हेलमेट को तुमने ఈ पहना है రక్షణ क्या? అనే హెల్మెట్ ఏం చేస్తుందంటే या उद्धार का हेलमेट क्या నీ करता है? ఆత్మని బలపరచాలా, तुम्हारी आत्मा को నీ बलवान మనసులో बनाना, ఆలోచనలు బలపరచాలా. तुम्हारे मन की सोच को बलवान करना। నీ మనసు అంటే ఆలోచనలన్నీ ఏమింటాయి? जो तुम्हारे मन, तुम्हारी सोच क्या कहते हैं? నీ శరీరం ఒక నొప్పి పెట్టిందంటే, तुम्हारा शरीर अगर दर्द देने लगा तुमको, నీ तो శరీరం ఒక నొప్పి పెట్టిందంటే, अगर तुम्हारे शरीर ने एक दर्द तुमको दिया ఉన్నారు మన तो, దగ్గర చాలా మంది, కొందరు थोड़े हैं हमारे पास ऐसे, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. 2-3 हैं। ఆ శరీరం ఒక నొప్పి పెట్టింది అనుకో, अगर उनका शरीर को एक दर्द देता है तो అన్న कहते हैं कि अन्ना వీడికి నొప్పి వస్తున్నది, यहाँ से दर्द आ रहा है, ఈ కాలు నొప్పి వస్తున్నది. पैर में दर्द हो रहा है। మరి కాలు నొప్పి ద్వారా इस पैर के दर्द के कारण తర్వాత उसके बाद నా కిడ్నీలకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? मेरी किडनी में कुछ हो जाएगा क्या? ఆ కిడ్నీల ప్రాబ్లంతో నా గుండెకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? उस किडनी की समस्या के कारण मेरे दिल में कुछ समस्या हो जाएगी గుండెకి क्या? ఏమైనా ప్రాబ్లం అయినా కాలు చేతికి ఏమైనా అవుతుందా? और जो है दिल में अगर कुछ तकलीफ हो जाएगी तो मेरे हाथ पैरों को कुछ हो जाएगा क्या? అంటే అవేమి కూడా కావు. वैसा कुछ भी ఆయన नहीं होगा, కలిగింది ఒక చిన్న నొప్పియే. बस उनको एक छोटा सा दर्द हुआ కానీ शरीर में, ఆయన యొక్క మనసు ఏమింటున్నది? लेकिन उसका मन क्या कहता ఆయన है? శరీరము చెప్పేది వింటా ఉన్నది. उसका जो शरीर कहता है ना, वही सुनता ఈ है वो। రక్షణ అనే హెల్మెట్ ये उद्धार नामक నీకు हेलमेट ఉన్నదంటే अगर तुमको నీ रहेगा तो ఆత్మ బలపడాలా, तुम्हारा आत्मा बलवान నీ बनना, శరీరాశలు
బలహీనమవ్వాలా, तुम्हारी शारीरिक आशाएं निर्बल हो जाना, శరీరేచ్ఛలు బలహీనపడాలా, शारीरिक लालसाएं निर्बल हो ఆత్మ जाना బలపడాలా. और तुम्हारी आत्मा बलवान అదే बनना, రక్షణ అనే హెల్మెట్. वही उद्धार का నీ हेलमेट, ఆత్మ బలంగా కావాలా तुम्हारी आत्मा बलवान అంటే बनना, నీ ఆలోచనలన్నీ కూడా माने तुम्हारी నీ सारी ఆత్మ सोच, చెప్పేది వినాలి గాని तुम्हारी आत्मा जो నీ कहती वही శరీరం सुनना, చెప్పేది వినొద్దు. लेकिन जो तुम्हारा शरीर कहता है वो ఆ नहीं सुनना. రక్షణ అందరికి కలుగును గాక. वो उद्धार सबको ఆ मिलने पाए, రక్షణ అనే హెల్మెట్ దేవుడు అందరికి ఇచ్చును గాక. वो उद्धार का हेलमेट खुदा నీ सबको శరీరం दे. చెప్పేది వినకండి, तुम्हारा शरीर जो कहता है నీ वो मत ఆత్మ सुनो, చెప్పేది వినండి. जो तुम्हारा आत्मा నీ कहता है वो ఆత్మ सुनो, చెప్పేది వినండి. जो तुम्हारा आत्मा कहता है वो దేవుని सुनो. ఆత్మ ఏమంటున్నది खुदा వినండి. का आत्मा क्या कहता है? స్వస్థపరిచి యెహోవా నీకున్నాడు, चंगाई देने वाला यहोवा है तुम्हारे लिए, స్వస్థపరిచి యెహోవా నీకున్నాడు. चंगा करने वाला ఆయన यहोवा है, కొరడా దెబ్బలు నీకే, उनके चाबुक की ఆ मार కొరడా तुम्हारे लिए है, దెబ్బలతో నీకు స్వస్థత ఉన్నది. उन्होंने जो चाबुक की मार खाई उसके लिए ఆయన तुमको चंगाई రక్తంతో मिली, నీకు విడుదల उससे ఉండదు. उनको उससे तुमको छुटकारा है. పాపంలో ఉన్న నీ కుటుంబము రక్తంతో విడుదలైతది. पाप में है तुम्हारे परिवार, उनके लोग के द्वारा छुटकारा నీ पाएंगे. శరీరం ఏం చెప్తుంటది, तुम्हारा ఈ शरीर क्या कहता పనులు है? ఇంకా అవ్వవు. जो इस बात నీ में मत ఆత్మ मानो, ఏం చెప్తుంటది, जो तुम्हारा आत्मा कहता है, నీ ఆత్మ ఏం చెప్తుంటది, तुम्हारा आत्मा क्या कहता है? నువ్వు చేసినంత చేసి దేవుని మీద ఆధారపడు. तुमने जो कुछ भी कहा वो सब कुछ करके నీ खुदा पे పని आधारित చేసుకుని रहो. దేవుని మీద అయ్యి तुम जो काम करो सब कुछ प्रभु पे దేవుని మీద डाल दो, నువ్వు ఆధారపడు. खुदा पर आधारित रहो, దేవుడు నిన్ను నడిపిస్తాడు. खुदा तुमको चलाएगा. నీ ఆత్మ చెప్పేది వినండి, जो तुम्हारा आत्मा कहता నీ है वो सुनो, శరీరం చెప్పేది బలహీనపరచండి. जो तुम्हारे शरीर को जो कहता है तो वो उसको तुम నీ निर्बल कर ఆత్మ दो. బలం కావాలా, శరీరాశలు బలహీనం అవ్వాలంటే तुम्हारा आत्मा बलवान बनना, शारीरिक इच्छाएं व लालसाएं बलहीन और దేవుని निर्बल వాక్యం होना, तो ఎక్కువగా విని खुदा के इस वचन को ज्यादा ఆ सुनकर వాక్యానుసారంగా నడుస్తూ उस वचन के अनुसार चलते हुए దేవుని ఆత్మ వర్షిప్ బాగా చేస్తే जय खुदा की आराधना जब तुम करते रहोगे खूब, तो నీ ఆత్మ బలపడుతుంది, तुम्हारा आत्मा बलवान నీ बनेगा, ఆత్మ బలపడుతుంది. तुम्हारी आत्मा बलवान बनेगी. లోకం చెప్పేటి అన్ని, दुनिया जो कुछ भी कहती है, నీ నీ యూట్యూబ్ చెప్పేటి అన్ని जो तुम्हारा यूट्यूब जो कहता है, విన్నావనుకో, अगर तुम सुनोगे तो నీ శరీరం చెప్పేదే నీ ఆ మనసు వింటా ఉంటది. तुम्हारा शरीर जो कुछ भी कहेगा वो तुम्हारा मन सुनता जाएगा. వామ్మో, ఇదైందంటే అదైతదంట, అదైందంటే ఇదైతదంట. अरे ये होगा तो फिर वो हो जाएगा, वो हो जाएगा तो फिर ये हो जाएगा, कहकर లోకం అందరికి వచ్చింది నీకు కూడా వస్తదంట. पूरी दुनिया को आए तो तुमको भी आएगा. ఆ యూట్యూబ్ చెప్తది, నీ శరీరం వింటది, శరీరం ఆలోచనలకు చెప్తది, ఆలోచన భయపడుతుంది. जो है यूट्यूब में देखते हो तुम्हारा शरीर देख सुनता है तो तुम्हारा शरीर जो है तुम्हारी सोच को मन को कहता है वो फिर डरने लगता అవన్నీ है. పక్కన పెట్టి బైబిల్ చదువుతున్నాం అనుకో, उन सारी बातों को दूर रखकर जब तुम बाइबल దేవుని पढ़ते వాక్యం हो, అంటా ఉంటది, खुदा का वचन ही कहता है ఏ తెగులు నీ గుడారము సమీపించనంటది. कोई विपत्ति హల్లెలూయా, तुम्हारे घर के पास ना आएगी. హల్లెలూయా. हालेलुया. నీ బైబిల్లో ఎంత ఉంటే నీ ఆత్మ అంత బలపడుతుంది, जितना तुम इस बाइबल को पढ़ोगे उतना तुम्हारी आत्मा बलवान ఈ बनेगा. ఫోన్లో ఎంత ఉంటే అంత నీ శరీరం బలపడుతుంది. जितना तुम इस फोन में रहोगे उतना तुम्हारा शरीर निर्बल बनेगा. లోకపు సలమ ముచ్చట్లు ఎంత ఉంటే నీ శరీరం బలపడుతుంది. जितना ज्यादा दुनियादारी के अनुसार की ఈ बकवास सुनोगे तो వాక్యమును तुम्हारा ఎంత शरीर निर्बल చదివితే అంత बनेगा. నీ ఆత్మ బలపడుతుంది. लेकिन जितना तुम इस वचन को पढ़ोगे उतना तुम्हारा నీ आत्मा ఆత్మ बलवान बनेगा. బలపడినప్పుడు जब तुम्हारा आत्मा నీ बलवान మనసు बनेगा, నీ ఆత్మ ఆలోచనలు వింటది, जब तुम्हारी जो है मन को जो है आत्मा जो है वो सोच में डालेगी, అప్పుడు రక్షణ అనే హెల్మెట్ నీకు ఉంటది. तब उद्धार का जो हेलमेट तुमको रहेगा. ఎవడు నేను పాయింట్ బ్లాంక్ లో కాల్చలేడు. అప్పుడు कोई भी तुम्हें पॉइंट ब्लैंक पे हमला करके नहीं मार सकता. అంటే వెంటనే పడిపోవడం అనేది కుదరదు. అప్పుడు माने तुरंत तुम्हारा गिर जाना ये नहीं हो सकता. కొందరు ఉంటారు, थोड़े होते हैं ఒక్క కార్యం కాకపోతే టప్పని పడిపోతారు. एक कार्य उनके जीवन में ना होता एकदम से वे गिर जाते हैं. వెయిట్ చేసి టప్పని పడిపోతుంటారు. इंतजार कर करके फिर एकदम से ही वो गिर जाते हैं. వెనుకకి తిరిగి వెళ్ళిపోతా ఉంటారు. जो है वेनक दूसरे की पीछे की ओर पलट कर चले ఆ जाते हैं. వెనుకకి కవచం వాళ్ళకి ఉండదు. माने वो उद्धार का वो कवच उनको नहीं है. రాను రాను చాలా కష్టాలు ఉంటాయి. आने वाले दिनों में बहुत ही ज्यादा मुसीबतें रहेंगी, కానీ लेकिन ఎదుర్కొనే ఆ యొక్క सामना करने के लिए కవచం ఉంటది. वो कवच होता है. అప్పుడు और तब నీ ఆత్మని బలపరుచుకుంటే तुम अपने आत्मा को बलवान ఆ बनाओगे యొక్క तो రక్షణ అనే హెల్మెట్ నీకు కలుగుతుంది. वो उद्धार का हेलमेट तुमको मिलता है. ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా వెంటనే పడిపోవు. అప్పుడు किसी भी प्रकार की मुसीबत और समस्या तुम तुरंत नहीं गिर నిన్ను जाओगे. ఓడించాలంటే చాలా కష్టం సైతానికి. तुमको हराना शैतान के लिए बहुत मुश्किल हो నీ ఆత్మ जाएगा. బలంగా నీ శరీరాలు బలహీనమైనప్పుడు, जब तुम्हारा आत्मा बलवान होगा, तुम्हारी शारीरिक लालसाएं నీ निर्बल మనసు होगी, ఆత్మీయ ఆలోచనలు వింటూ ఉంటే जब तुम्हारा मन तुम्हारी आत्मिक सोचों को सुनता रहेगा సైతాను నిన్ను तो ఓడించడము చాలా కష్టంగా మారిపోతుంది. शैतान के लिए तुमको हराना बहुत ही मुश्किल हो जाएगा. సైతానికి నిన్ను ఓడించడం చాలా కష్టంగా మారును గాక. शैतान के लिए तुमको हराना बहुत मुश्किल बन जावे. తర్వాత చూడండి, और आगे देखिएगा హెబ్రీలు 4:12 इब्रानियों की पुस्तक 4 अध्याय 12 वचन. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఏటు ఖడ్గము కంటే వాడిగా ఉండి దేవుని వాక్యము రెండంచుల खुदा का वचन जो है ఖడ్గము. वो दो धारी तलवार है. హల్లెలూయా. హల్లెలూయా. మరి సత్యం అనే నడికట్టు, सत्य की ద कमरबंद, బెల్ట్ ఆఫ్ ట్రూత్ మీరు వేసుకుంటారు కదా. सत्य की कमरबंद तुम बांधते हो ना. ఈ సత్యం అనే నడికట్టుకి इस सत्य की कमरबंद को ఇంకొక కవచం ఆధారపడి ఉంటది. एक और कवच आधारित होता है. అది రెండంచెల ఖడ్గము, దేవుని యొక్క ఆ యొక్క
తల్వార్ అంటారు, చాక్ అంటారు, ఏమంటారు మీరు? जो खुदा का जो वचन दो धारी तलवार कहा ఆ जाता है, రెండంచెల ఖడ్గము ఆ నడికట్టుకు వేసుకొని ఉండాలా. वो दो धारी तलवार को उस कमरबंद के संग बांध कर रखना అంటే है। దేవుని వాక్యముతో మీరు కొట్లాడాలా. माने खुदा के वचन के साथ तुमको लड़ना है। ఆ యొక్క 40 దినాల ఉపవాసంలో యేసు ప్రభు దగ్గరికి उस 40 दिन के उपवास पर यीशु मसीह के पास సాతాను వచ్చింది शैतान आया, అన్నది. आकर कहा అయ్యా కీర్తనలో రాస్తుంది కదా, कि महोदय भजन संहिता में लिखा है ना, కీర్తనలో రాస్తుంది కదా, भजन संहिता में लिखा है ना, నీకు ఏమి కలగదని చెప్పి आपको कुछ हानि नहीं అని होगी। సైతాను వాక్యం చెప్పింది. एक शैतान ने ఈ वचन कहा, రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినమన్నది. जहर पत्थर को रोटी बनाकर खाने को कहा। కానీ దేవుడు ఏమన్నాడు? लेकिन खुदा ने क्या जवाब दिया प्रभु ने? నేనేం చేసుకున్నాడా? नहीं मैं नहीं करूंगा, कहा क्या? అట్లా అనలే, ऐसा नहीं कहा, అలా వేగన్లే. वैसा नहीं, ऐसे ही नहीं कह दिया। దేవుడు కూడా ద్వితీయోపదేశ కాండం నుంచి వాక్యం తీసి ఉన్నాడు. यीशु मसीह भी व्यवस्था विवरण की पुस्तक में लिखे हुए वचन को उठाकर कहते వాక్యం हैं, తీసి వాక్యముతోని సైతాన్ని కొట్టి ఉన్నాడు. जब वचन के सहारे शैतान पे वार किया यीशु मसीह ने, ఆ రెండంచెల ఖడ్గము వాక్యముతో ఎత్తుకొని నువ్వు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి. दो धारी तलवार उस वचन को लेकर तुमको जो प्रार्थना करना है। నీకు రోగం వస్తే तुमको बीमारी आने దేవా पर నన్ను స్వస్థపరచు అనకుండా प्रभु मुझको चंगा करो ऐसा ना నీ कहते हुए వాక్కు సెలవిస్తుంది प्रभु ప్రభు आपका वचन यो कहता है, స్వస్థపరిచి యెహోవా రాఫా ఉన్నాడని. आप चंगा करने वाले यहोवा నీ राफा వాక్కు है। సెలవిస్తుంది ప్రభు. आपका वचन कहता ఏ है प्रभु, తెగులు నా గుడారము సమీపించదని. कोई विपत्ति मेरे घर आने के पास ఈ ना आ రోజు गई। నా ఇంటి లోపలికి పోకముందే రోగము బయటికి పారిపోదుగా. आज के दिन मेरे घर के अंदर जाने से पहले वो बीमारी मेरे घर से दूर भाग जावे। ఇలా వాక్యం ఎత్తుకొని సైతాన్ని జయించండి. इस तरह से वचन को लेकर प्रार्थना कर शैतान पर जीत हासिल करो। తర్వాత उसके बाद నీ జీవితం మీద हमारे जीवन पर వాక్యాన్ని ప్రకటించండి. वचन को प्रकट करो, వాక్యాన్ని ప్రకటించండి. वचन को प्रकट करो। ప్రతి ఒక్కరు సంవత్సర వాగ్దానం తీసుకుంటారు. हर एक जो है अपने साल का जो है वो ఆ लेते हैं, వాగ్దానం తీసుకుని ఏం చేసుకుంటారు? वो क्या करते हैं उस प्रतिज्ञा वचन को लेकर బైబిల్ वाग्दान को పెట్టుకొని బైబిల్ తలగడి కింద పెట్టుకొని పడుకుంటారు. उसको अपने बाइबल में रखकर बाइबल सर के सिरहाने के नीचे रखकर सोते हैं। కానీ लेकिन ఆ వాక్యం రోజు ముందు పెట్టుకొని हर दिन उस वचन को आगे रखकर ఒకవేళ उस ఇదే प्रतिज्ञा వాక్యం को, ఉందనుకో, अगर यही वचन तुमको దేవుని आया तो వాక్కు प्रतिज्ञा के రెండంచెల तौर पर కట్టుగా మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు అనుకో, खुदा ने तुमको ये प्रतिज्ञा दी कि खुदा का वचन दो धारी तलवार है నువ్వు कि వెళ్ళే कर ప్రతిరోజు तुम जब जाते हो प्रतिदिन నోటితోని పలుకు, अपने मुंह से ये कहो, నేను వెళ్ళే ఒక ఉద్యోగానికి, मैं जिस नौकरी के लिए जा నేను रहा వెళ్ళే हूँ, ఒక వ్యాపారానికి, मैं जो इस व्यापार के लिए जा रहा నేను हूँ, వెళ్ళే ఒక చదువుకి, मैं जो जा रहा हूँ पढ़ाई నేను के వెళ్ళే लिए, ఎగ్జామ్ కి मैं जो जा रहा हूँ ఒక परीक्षा लिखने, రెండంచెల ఖడ్గముగా పోతున్నా एक दो धारी तलवार के जैसे जा रहा దేవుని हूँ। వాక్కు ప్రకారము, खुदा के वचन के अनुसार హెబ్రీయుల ప్రకారము इब्रानियों में जैसे लिखा है, దేవుడు గొప్ప విజయం నాకు ఇచ్చును గాక. खुदा मुझको महान जीत अनटला दिलाए, जयवंत करो। प्रकटिंचंडी। कहकर आप प्रकट నీ करो, పిల్లల వాగ్దానాలు పిల్లల మీద ప్రకటించండి. बच्चों को दिए गए प्रतिज्ञाओं को उनके प्रति प्रकट అప్పుడు करो, మీకు तब तुमको ఆ యొక్క ఖడ్గము మీకున్నట్టంట. इसका मतलब ये कि वो तलवार है ఆ तुम्हारे पास, కవచం అనే ఖడ్గము वो మీకున్నట్టంట. कवच वो तलवार तुम्हारे पास है। హల్లెలూయా. హల్లెలూయా. మరి చూడండి చివరిగా మొదటి తెస్సలోనిక, और अंत पे हम देखेंगे पहला तेसलोनी की पुस्तक में, మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 17వ వచనంలో, पहला तेसलोनी की पुस्तक 5 अध्याय 17 वचन, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఆత్మని ఆర్పకుడి, अपनी आत्मा को ना बुझाओ, ఆత్మని ఆర్పకుడి. आत्मा को ना बुझाओ, ఇది చాలా ముఖ్యమైనది. ये बहुत చూడండి, ही जरूरी है। ఆత్మని ఆర్పకుడి. आत्मा को ना बुझाओ। చాలా మందికి बहुत सी हद तक చాలా మందికి बहुत से लोगों పాట को పాడుతుంటే जब गीत गाते रहते हैं చప్పట్లు కొట్టాలనిపిస్తా ఉంటది. उनको जो ताली बजाने की इच्छा होती है, దేవుడు నీ పట్ల కొన్నిసార్లు చేసిన మేలని బట్టి जब खुदा ने तुम्हारे प्रति जो अच्छे ఓ भले లేచి काम किए हैं, హల్లెలూయా అని అనాలనిపిస్తది. उठकर हालेलुया कहने का दिल करता है। మరి దేవుని వాక్యం వింటూ ఉంటే, खुदा का वचन सुनते रहते जब దేవా ఈ तो, వాక్యము నా కొరకే ప్రభువా हे प्रभु ये वचन मेरे लिए ही అని है, ప్రార్థన చేసుకోవాలనిపిస్తది. कि प्रार्थना करने का दिल करता है। ఆ ఆత్మని उस आत्मा को చాలా మంది ఆర్పేస్తా ఉంటారు. बहुत से लोग बुझा लेते हैं, చప్పట్లు కొట్టరు, ताली नहीं बजाते, బిగించుకొని కూర్చుంటారు. अपने हाथों को मुट्ठियों को హల్లెలూయా అని పిలియాలనిపిస్తది, हालेलुया कहना चाहते हैं, वो అనలేరు. नहीं कह పాట पाते, పాడాలనిపిస్తది गीत దేవుని गाना కొరకు, चाहते हैं वो खुदा में, పాడలేరు. वो नहीं गा కానీ सकते, లోపల నీ ఆత్మ గంతులేస్తూ ఉంటది. लेकिन अंदर तुम्हारी आत्मा उछल कूद करती है, కానీ చాలా మంది ఆర్పేస్తా ఉంటారు. लेकिन बहुत से लोग उसे बुझा देते हैं। పక్కన కూడా ఓ సువార్త కావాల్సిన వాడు ఉంటాడు. कोई तुम्हारे पास बैठा होगा जिसे सुसमाचार की जरूरत है, అబ్బా నేను బాగుపడినా వీడు కూడా బాగుపడాలా, अरे मैं अच्छा हुआ हूँ वो भी వీడికి अच्छा నేను होना, సువార్త చెప్పాలా, मैं इससे सुसमाचार को వీడికి कहना, నేను సువార్త చెప్పాలా मैं इससे सुसमाचार को कहना, అని చెప్పి సువార్త చెప్పాలనిపిస్తది. क्या सुसमाचार कहने का दिल करता है तुमको, కానీ చెప్పరు. लेकिन नहीं कहते। ఆత్మ
ఆరిపేస్తా ఉంటారు. तुम अपनी आत्मा को बुझा लेते हो, కానీ అదే ఆత్మని ఉజ్జీవింపజేస్తే, लेकिन उसी आत्मा को उत्साह उमंग से भर दोगे అది तो, నువ్వు జయిస్తే और ऐसा करने से గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. बहुत ही महान महान आशीषें గొప్ప होती है, గొప్ప ద్వారాలు తెరవబడతాయి. हमारे लिए बहुत ही बड़े व महान నీ द्वार खुलते జీవితంలో हैं, సైతాను ద్వారాలు కూల్చివేయబడతాయి. हमारे जीवन के शैतान के सारे द्वारों का विनाश होता है. కాబట్టి ఆత్మని ఆర్పకుండా इसलिए आत्मा को ना बुझाते దేవునితో हुए, ఎక్కువగా మాట్లాడుతూ, खुदा से और ज्यादा बात करते हुए, దేవునితో ఎక్కువగా ప్రార్థన చేస్తూ, खुदा से और ज्यादा प्रार्थना करते ఇతరుల हुए, గురించి ప్రార్థన చేస్తూ, दूसरों के लिए प्रार्थना करते हुए, దేవుని ఆత్మకి खुदा की आत्मा को ఒక బలమైన బంధము కలిగి ఉండండి. बहुत ही ताकतवर बंधन ఈ के संग रहो. కవచాలన్నీ వేసుకొని, इन सारे कवचों को ఈ पहनकर, కవచాలన్నీ వేసుకొని, इन सारे कवचों को సత్యమనే पहनकर, నడుకట్టును కట్టుకొని, सत्य की कमरबंद को అబద్ధాలు बांधकर, చెప్పకుండా, झूठ ना कहते हुए, పని కరెక్ట్ గా చేసుకుంటూ, काम सही करते हुए, నీతి అనే రొమ్ము కవచం వేసుకొని, धार्मिकता की झिलम పాపము पहनकर, చేయకుండా, पाप ना करते हुए, శాంతి సువార్త ఓపిక అనే సువార్త పాదములతోని शांति के सुसमाचार कहने वाले जो है उन जूतों को पहनकर ముందుకెళ్తూ, आगे बढ़ते हुए, విశ్వాసం అనే ఒక షీల్డ్ డాలుతోని, विश्वास की ढाल के साथ, రక్షణ అనే హెల్మెట్ తోని, उद्धार के हेलमेट को ఆత్మ पहनकर, అనే రెండంచుల ఖడ్గముతోని, దేవుని వాక్ అనే రెండంచుల ఖడ్గముతో खुदा का वचन जो दो-धारी तलवार है उसे अपने साथ लेकर, ఆత్మని ఆర్పకుండా బలంగా ముందుకెళ్తే अपनी आत्मा को ना बुझाते हुए बलवान बनकर आगे बढ़ोगे तो ఏదైనా ఎదుర్కోగలుగుతారు ఈ లోకంలో. మీరు इस दुनिया में किसी भी चीज का तुम ఏ सामना कर పరిస్థితి सकोगे. ఎదుర్కోలేనిది లేదు ఈ కవచానికి ముందు. जो है इस परिस्थिति, किसी भी प्रकार की परिस्थिति इस कवच के ఈ सामने तुम जो కవచాన్ని నువ్వు सामना कर కరెక్ట్ గా सकोगे. ధరింపజేసుకుంటే इस कवच को अच्छे से तुम धारण कर लोगे లోకంలో ఏ तो పరిస్థితి లేదు दुनिया में ऐसी कोई परिस्थिति नहीं నువ్వు है ఎదుర్కోలేనిది, जो तुम सामना नहीं कर నువ్వు सकते, ఎదుర్కోలేనిది, जो तुम सामना नहीं कर నువ్వు सकते, ఎదుర్కోలేని పరిస్థితి లేనే లేదు, ఉండనే కూడదు. जो है तुम सामना ना कर सको ऐसी कोई ఈ परिस्थिति ना है ना కవచం होगी. ధరింపజేసుకుంటే, जब तुम इस कवच को ఈ धारण करोगे కవచం तो, ధరింపజేసుకుంటే, जब तुम इस कवच को ఈ धारण కవచం करोगे ప్రేయర్ तो, పవర్ బిడ్డలని ప్రేయర్ పవర్ అంతా ధరింపజేసుకొని इस कवच को प्रेयर के सारे लोग धारण करके ప్రతిదీ ఎదుర్కొను గాక, हर एक चीजों का सामना గొప్ప करें గొప్ప విజయాలు ముందు చూడును और గాక, महान जीत में आगे देखे, ఎన్నడూ వెనుకకు తిరగకుండా जो कभी भी पीछे ना मुड़े ఎదుర్కొను గాక. वो और हमेशा आगे దేవుని बढ़ते వాక్కును सामने మిమ్మల్ని करते అందరినీ रहे. దీవించి ఆశీర్వదించును గాక. खुदा इस वचन को आप सबको आशीष से भर दे. చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా జీసస్ లార్డ్ అరషిడియల్ రబారజ్నాన్. ఎదుర్కొనే బిడ్డలుగా ఈ రోజు మమ్మల్ని అభిషేకించి ఉన్నావు, నీ కవచముతో అభిషేకించి ఉన్నావు. ఇంకా ఎన్నడూ అబద్ధాలు మాట్లాడకుండా సత్యముతో ఉండాలి ప్రభువా. ఎవరి ముందు యాక్టర్లుగా కాకుండా నైనా సత్యముతో ఉండే బిడ్డలుగా అభిషేకించు. హల్లెలూయా హల్లెలూయా జీసస్. యేసు ప్రభువా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ. హల్లెలూయా జీసస్ లార్డ్ అరషిడియల్ రజ్నాన్. దేవా 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 हालेलुया 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 परिशुद्ध యేసు ప్రభు हालेलुया जीसस యేసు ప్రభు हालेलुया हालेलुया. అడుగు దేవుని దేవా నీ కవచం కావాలి. खुदावर हो धन्यवाद ईसु प्रभु धन्यवाद मेरे खुदावर हो धन्यवाद ईसु प्रभु धन्यवाद आशीष देता है तू बेसुमार अद्भुत ये तेरा है प्रेम अपार आशीष देता है तू बेसुमार अद्भुत ये तेरा है प्रेम अपार मेरे खुदावर हो धन्यवाद ईसु प्रभु धन्यवाद मेरे खुदावर हो धन्यवाद ईशु प्रभु धन्यवाद पापों से जख्मी जो मैं हो गया बाहों में तूने मुझे ले लिया पापों से जख्मी जो मैं
మహాపరిశుద్ధ యేసు ప్రభువా, నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచి నీ కవచాన్ని ధరింపజేసినాం, మీకు వందనాలు. ఈ కవచానితోని ప్రతి ఒక్కటి మేము ఎదుర్కొను గాక. ఈరోజు ఒకవేళ ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే ఈ కవచం పొందుకొను గాక, ఈ కవచం ధరింపజేసుకొను గాక. అభిషేకించండి ప్రభువా, ఆశతో ఉన్న వాళ్ళని అభిషేకించు ప్రభువా, పొందుకోవాలనుకున్న వాళ్ళని అభిషేకించు ప్రభువా. ఈ కవచాన్ని దయచేసి నాయనా ప్రతి ఎదుర్కొనే వాటి మీద విజయము కలుగును గాక. అభిషేకించి దేవా నీ గొప్ప కార్యాలు జరిగించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.